కూర్చుంటాం, యేసుని సంధింప. భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. ప్రార్థన ప్రార్థన తొందరగా ప్రార్థన చేసుకొని సెషన్ని ఆరంభించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అందరు కళ్ళు మూసుకోవాలా, అందరు కళ్ళు తెరుచుకోవాలి. కళ్ళు తెరుచుకోవాలా మూసుకోవాలా? అందరు కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచారు. ఈ సాయంకాల కూడికలో మీరే మాతో కూడా ఉండి మాట్లాడి మమ్మల్ని సంతోషపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. చెక్ టెస్ట్ చెక్. Song number 22, यीशु मसीह तेरे जैसा कोई नहीं. Paulson, start. పాట సంఖ్య 22. వాలంటీర్స్, టీచర్స్ ఎవరైనా లంచ్ చేయలేదంటే ఇప్పుడే వెళ్ళి చేసేయండి. చెక్. అరే గుండు, यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए ज़मीन. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए ज़मीन. हम गाए हो सदा, तू राजाओं का है राजा. तेरी महिमा होए सदा, तू है प्रभु हमारा खुदा. हम गाए हो सदा. On, yes. राजाओं का है राजा, तेरी महिमा होए सदा. तू है प्रभु हमारा खुदा. One second. చెక్. ఇక్కడ మధ్యలో పిల్లలు కూర్చున్నారు. మిల్కీ బెరాకా పిల్లలు, మిల్కీ మోరిస్ వాళ్ళ అబ్బాయి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడ కూర్చొని డిస్టర్బ్ చేసి తమాషా చేయకూడదు ఇక్కడ, అర్థమైందా? టీచర్స్ దయచేసి గమనించండి, హాల్ ప్యాకప్ అయిపోయింది. దయచేసి అక్కడ పండలు అరేంజ్ చేస్తూ ఉన్నారు. పిల్లలు ఎక్స్ట్రా ఉంటే అక్కడ స్క్రీన్ దగ్గర కూర్చోబెట్టండి. రూమ్ సఫికేట్ అవుతుంది. సో దయచేసి పిల్లల్ని అక్కడ వరండా దగ్గర, పేరెంట్స్ ఎవరు కూర్చోదు వరండాలో, అక్కడ వరండాలో ఇటు లెఫ్ట్ సైడ్ పండాల్లో పిల్లల్ని కూర్చోబెట్టండి. ప్యారే పితా तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने दो, अपने बेटे को कुर्बान किया. प्यारे पिता
టీచర్స్ గమనించండి, ప్రార్థన ప్రేయర్ సెల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయనటువంటి టీచర్స్ యూజ్ దట్ ఆపర్చునిటీ టు గో అండ్ ప్రే. సాంగ్ నెంబర్ 13. ఎంత 14 13వ పాట, నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును. సాంగ్ నెంబర్ 13 నిన్నే ప్రేమింతును. మేము స్టార్ట్ చేసి వదిలిపెడతాం, మీరే పాడాలా, చూద్దాం ఎట్లా పాడతారు. మంచిగా లంచ్ తిన్నారు కదా, సో షుడ్ సింగ్ వెరీ లైవ్లీ. ఓకే, తిన్నాక మీ ఎనర్జీ ఎంత ఉంటుందో చూద్దాం. బాయ్స్ గట్టిగా పాడతారో గర్ల్స్ గట్టిగా పాడతారో చూద్దాం. సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేలా నిరసించక సాగేలా నీవేను తీరుగా నిన్నే పూజింతును. పాడండి. నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నిన్నే పూజింతును. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నిరసించక నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేలా నిరసించక సాగేలా నీవేను తీరుగా నిన్నే ప్రార్థింతును. నిన్నే ప్రార్థింతును యేసు, నిన్నే ప్రార్థింతును. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేలా నిరసించక సాగేలా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేలా నిరసించక సాగేలా నీవేను తీరుగా. చివరి చరణం. నిన్నే సేవింతును. బయట పిల్లలు కూడా పాడాలా. నిన్నే సేవింతును
సాగిరా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిరా నిరసించక సాగిరా నేవేను నేరుగా. వెరీ గుడ్. తర్వాత సాంగ్ నెంబర్ 20, ఇది కూడా మన సండే స్కూల్లో పాడతాము. సాంగ్ నెంబర్ 20, మీక్నెస్ అండ్ మ్యాజెస్టీ. జాగ్రత్తగా పిల్లలందరూ వినాలా. పిల్లలందరూ ఇక్కడ వినాలి, ఇక్కడ చూడాలా. ఎస్, లుక్ హియర్. జాగ్రత్తగా వినండి. వినక పిల్లలు పాడాలా ఈ పాట. Meekness and majesty, manhood and deity, in perfect harmony, the man who is God, Lord of eternity, dwells in humanity, wills in humility, and washes our feet. Oh, what a mystery, meekness and majesty. Bow down and worship, for this is your God. This is your God. Father's pure radiance, perfect in innocence, yet learns obedience to death on a cross. Suffering to give us life, conquering through sacrifice, and as they crucify, praise Father forgive. Oh, what a mystery, meekness and majesty. Bow down and worship, for this is your God. This is your God. This is your God. జాగ్రత్తగా వినండి. There is a very very powerful verse in the Bible. నాకు చాలా ఇష్టం ఆ వచనం. 1 Timothy chapter 3 verse 16. అది హెడ్డింగ్ కూడా పెట్టినాం. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. భూలోకంలోకి దిగి వచ్చింది ఎవరు? దేవుడు. ఆయన పేరు ఏంటి? యేసయ్య. ఆ యేసయ్యను గురించినటువంటి పాట ఇది. మ్యాన్ అండ్ గాడ్, దైవ మానవుడు. సో ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆయన శరీరంలో ఉన్నప్పటికీ ఆయన ఎవరు? దేవుడు. హీ ఈస్ గాడ్. వన్స్ అగైన్ వి గోయింగ్ టు సింగ్ దిస్ సాంగ్. వి ఆల్ విల్ సింగ్ టుగెదర్. ఇక్కడ బాయ్స్, మిల్కీ జోహాన్, మిల్కీ, ప్లీజ్ గెట్ అప్ ఫ్రమ్ దేర్. ప్లీజ్ సిట్ ప్రాపర్లీ. ప్లీజ్ గెట్ అప్. మిల్కీ అక్కడ నుంచి లే, నువ్వు లే, నాకు తెలుసు నీ సంగతి. ఐ వాంట్ యూ టు గెట్ అప్. క్రిస్టఫర్, ఆ పిల్లని తీసుకుపోయి బయట పండాలో చక్కగా కూర్చోబెట్టు. చల్ల గాలి వస్తుంది, అక్కడ కూర్చోపో. తీసుకెళ్ళు. మళ్ళీ మేము చెప్పాం, బలవంతంగా మేము తీసుకొని పోతాం. పోలీసులు ఎత్తుకోబట్టి తీసుకుపోతాం. బ్యాగ్ తీసుకో, బయట కూర్చోబెట్టే పండాలో. హాయ్ కూర్చో, చల్లగా ఉంటుంది. గో 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 గో, అంతే. పోవాలా మిల్కీ? డిసోబీడియన్స్కి we have a lovely punishment. Yes, we're going to sing this song. Yes. Meekness and majesty,
victory, meekness and majesty. Bow down and worship, for this is your God. This is your God. Father's pure radiance, perfect in innocence, yet lamb's obedience, death on the cross, suffering to give us life, offering through sacrifice, and as they crucified, praise Father forgive. Oh, what a mystery, meekness and majesty. Bow down and worship, for this is your God. This is your God. This is your God. Now we're going to learn one new action song. Are you ready for it? Action song. Jesus is the rock, He's a firm foundation. చాలా ఈజీ ఈ పాట కూడా నేర్చుకోవడము. ఫస్ట్ మీకు నేర్పిస్తాము, తర్వాత యాక్షన్లు నేర్పిస్తాం. మేము యాక్షన్ నేర్పిస్తే కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఓకే, ఎస్. కొంచెం లో తీసుకోలేదు. సాంగ్ నంబర్ 10 సాంగ్ నంబర్ 10 10వ పాట. సాంగ్ షీట్లో సాంగ్ నంబర్ 10. ఫస్ట్ వినండి అన్న, ఇంకా నేను పాడతాము, తర్వాత మీకు యాక్షన్స్తో పాటు నేర్పిస్తాం. సరేనా? ఓకే. Jesus is the rock, He's a firm foundation. His is a kingdom that cannot be moved. He is the King of every tribe and nation. Hallelujah, hallelujah. Jesus is the rock, He's a firm foundation. His is a kingdom that cannot be moved. He is the King of every tribe and nation. Hallelujah, 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 hallelujah. The whole wide world is singing it too. Singing it too. Now everybody. Jesus is the rock, He's a firm foundation. His is a kingdom that cannot be moved. He is the King of every tribe and nation. Hallelujah, hallelujah. Once again, Jesus is the rock, He's a firm foundation. His is a kingdom that cannot be moved. He is the King of every tribe and nation. Hallelujah, 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 hallelujah. The whole wide world is singing it too. Oh, the whole wide world is singing it too. One more time. Jesus is the rock, He's the firm foundation. Padala. His is a kingdom that cannot be moved. Nobody singing, sing. He is the King of every tribe and nation.
hallelujah, hallelujah. Everybody, Jesus is the rock, is the firm foundation. This is a kingdom that cannot be moved. He is the King of every tribe and nation. Hallelujah, 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 hallelujah. The whole wide world is singing it too. Oh, the whole wide world is singing it too. Exactly 3 minutes time we will give you. 2:25 sharp will depart. తిరిగి క్లాసెస్ అయిపోయిన తర్వాత 3:20కి we will join here, okay? 10 minutes of singing. 3:30 is the closing lesson time. So teachers ఎవరైతే లెసన్ తీసుకుంటున్నారో ప్లీజ్ బేర్ ద టైమ్ ఇన్ మైండ్. మనకు లంచ్కి 1 hour టైం అయింది. వి నో ద సిచ్యువేషన్. సో టీచర్స్ ప్లీజ్ కోఆపరేట్. హ్యాండ్ వర్క్ తర్వాత చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకుంటారు, బట్ వర్క్ బుక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఓన్లీ వర్క్ బుక్ వరకు యూ హ్యావ్ టు గో విత్ ద ప్రాక్టీస్. So all children please get up, please get up. 3 minutes we are going to sing this song and we will disperse. Please. Michael Anna, please teach us actions. Do that. Very please. Jesus is the rock, He is the firm foundation. This is a kingdom that cannot be moved. He is the King of every tribe and nation. Hallelujah, hallelujah. Jesus is the rock, He is the firm foundation. He is the kingdom that cannot be moved. He is the King of every tribe and nation. Hallelujah, 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 hallelujah. The whole wide world is singing it too. Oh, the whole wide world is singing it too. Repeat. Jesus is the rock, He's a firm foundation. His is a kingdom that cannot be moved. He is the King of every tribe and nation. Hallelujah, hallelujah. Jesus is the rock, He's the firm foundation. His is a kingdom that cannot be moved. He is the King of every tribe and nation. Hallelujah, 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 hallelujah. The whole wide world is singing it too. One last time. Jesus is the rock, He's the firm foundation. He is the kingdom that cannot be moved. He is the King of every tribe and nation. Hallelujah, hallelujah. Jesus is the rock, He's the firm foundation. His is the kingdom that cannot be moved. He is the King of every tribe and nation. Hallelujah, hallelujah. Give it into hallelujah, hallelujah. Matamanchi, hallelujah. The whole wide world is singing it too.
absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Where I am thinking about Jesus' love for me. Oh, I am singing about how He sets me free. Oh, I am thinking it up to everyone. The wonder of Jesus' love. The wonder of Jesus' love. Sing high, sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Oh, I am thinking about Jesus' love for me. Oh, I am singing about how He sets me free. Oh, I am bringing it up to everyone. The wonder of Jesus' love. And the wonder of Jesus' love. Yes, Lord. Lovely children. Please be seated. Thank you, school children. Now it's time for individual classes. Song number 1 we're going to sing, We Will Serve the Lord. We will serve the Lord. First, senior girls, please teachers can please help there. Senior girls, you can stand up and then you can walk out to your respective class. Senior girls first, then senior boys. We will serve the Lord. We will serve the Lord. Priscilla, close the door from inside. Close the door, that's. We will serve the Lord, even when trials. క్లోజ్ యువర్ ఐస్. ప్రేమగల కృపా కనికరం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, ఉన్నతుడు, నీతిమంతుడైనటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ పాస్ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఈ దినము లెసన్లో ప్రభా మీ వైపు మేము చూస్తూ ఉంటున్నాం. ప్రభా అందరి ఆశతో ప్రభా మరి ఈ యొక్క స్థలానికి వచ్చినందుకు వందనములు, స్తోత్రములు. ఆశతో వచ్చిన ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడవు గనుక మీ యొక్క పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. ప్రభా వారు ఒప్పుదల కలిగి
నీకు సన్నిహితులయ్యేదానికి, నీ పిలుపుకు విధేయత చూపించేదానికి బిడ్డలకు సహాయము దయచేయమని ప్రభా నీ దాసుని ఖాళీ చేసి నీ వాక్యం ప్రభా ఆ వాక్యం మీద ప్రభా ఆధారపడి ప్రభా మరి ఈ యొక్క పాఠాన్ని చెప్పేదానికి సహాయం చేయమని మీరే మహిమ పొందమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములను నీకే చెల్లిస్తూ ప్రతి విధమైన అంధకార శక్తులను లయం చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. Really wonderful to see all of you really showing so much of interest in the word of God. దేవుని వాక్యం ద్వారానే మనము బలవంతులమవుతామండి. దేవుని వాక్యం పైన మీరు చూపించిన ఆసక్తిని బట్టి మరొకసారి వందనములు స్తోత్రములు చదివిస్తూ ఉంటున్నాను. ఏదేమైనా సరే నేటి పాఠం యొక్క ఎవరైనా సరే 1 శామ్యూయల్ 2:30 అదేవిధంగా లెసన్ స్క్రిప్చర్ కూడా ఉంది, అది లూక్ 14:1-24. 1 శామ్యూయల్ చాప్టర్ 2, 1 శామ్యూయల్ చాప్టర్ 2 వర్స్ 30. చదవండి, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. 1 శామ్యూయల్ చాప్టర్ 2 వర్స్ 30 లాస్ట్ పోర్షన్లో ఉంది ఆ మాట. అది మెమరీ వర్స్. 2:30లో ఏమనుందంటే లాస్ట్ పోర్షన్లో నన్ను గణపరచువారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారిని వారు తృణీకరించబడతారు. అంటే నేను కాదు, నన్ను మీరు తృణీకరించినా ఏం కాదు, కానీ ప్రభువును తృణీకరించకూడదు. అది ప్రభువును గణపరచాలి, మనుషులను కాదు. మనుషులకు రెస్పెక్ట్ చేయాలి కానీ మనుషులను గణపరచలేము, కానీ ఆ ప్రభువును గణపరచాలి మన జీవితం ద్వారా. అది ఈ యొక్క మెమరీ వర్స్. అదేవిధంగా మనకు లూకా సువార్త 14వ అధ్యాయం మీరు చదివిస్తున్నారా లేదా? చదివిస్తున్నారా ఇల్లు? ఓకే. లూకా సువార్త 14వ అధ్యాయం, ఎందుకంటే 24 వర్సెస్ ఉన్నాయి, చదవాలా. లూకా సువార్త 14వ అధ్యాయము ఫ్రమ్ వర్స్ 1 to verse 24. మరి నేను ఒక వచనం చదువుతా, మీరు చదువుతారా? రెండో వచనము, లేకుంటే నేనే చదివేసేయాలా? మీరు చదువుతారా? నేను ఒక వచనం చదువు. ఓకే. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయనో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. చదవండి. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. వారు ఈ మాటలకు ఉత్తరము చెప్పలేకపోయినారు. ఓకే. తర్వాత నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును, చదవండి, అయితే నీవు పిలుపడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటుకు పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడుపటి చోటున కూర్చుండము. ఇదే చెప్పాను మీకు, మీరు పోయి కడుపటి చోటున కూర్చుండము అని చెప్పాను కదా, ఇలా అన్నాను కదా. కడుపటి చోటున ఇలాంటి సందర్భాలలో కూర్చోాలి. అప్పుడు మనం కడుపటి చోటులో కూర్చుంటే ఆ ఇంటి యజమాని వచ్చి, ఆ పిలిచిన వాడు వచ్చి ముందుకు రాయా ఇక్కడ పైన కూర్చోవాలి, ముందు కూర్చుంటే అప్పుడు మనకెంత సంతోషం. వెనుక కూర్చుంటే ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడని. అది సరే చదవండి. తర్వాత 11th వర్స్.
అది ఇంపార్టెంట్. తను తాను హెచ్చించుకున్నవాడు ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఓకే. మరియు ఆయన తన పిలిచిన వారి తిట్లను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. నెక్స్ట్ చదువు. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవదు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను నేను. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకనూ చోటు ఉన్నదని చెప్పాను. ఏలైనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను. ప్రభు చదవబడిన వాక్యం ద్వారా మనతో మాట్లాడను కాబట్టి ఈ యొక్క లెసన్ ద్వారా ఎంతమంది పెళ్ళిళ్ళకు అటెండ్ అయినారు? ఎవరైనా పెళ్ళిళ్ళకు విందుకు పిలిచారా మిమ్మల్ని? పెళ్ళిళ్ళకు అటెండ్ అయినప్పుడు మనం చాలామంది ఏం చేస్తామంటే, జనరల్గా మన వాళ్ళు విశ్వాసులు బ్యాక్ సీట్లోనే కూర్చుంటారు. కొంచెం సిగ్గు వాళ్ళకు. కానీ కొంతమందికి ఏం తెలుసా, ఫ్రంట్లో ఉండాలని పోతూ ఉంటారు. అది అలాంటి వారేంటి, ఒకవేళ వాళ్ళు ఆ పెళ్ళి చేసుకునే వారికి, అంటే పెళ్లి పెద్దలకు, లేకుంటే తల్లిదండ్రులకు, లేకుంటే పెళ్లి కుమారుడికి పెళ్లి కూతురికి కూడా పెద్ద పరిచయం లేదనుకో, అలాంటి వాడు వచ్చి ముందు కూర్చుంటే ఎట్లుంటుంది? వాళ్ళకి ఏం పరిచయం లేదు వాళ్ళకు. కానీ వచ్చి సడన్గా వచ్చి క్రాష్ ల్యాండెడ్ ఇన్ ఆ యొక్క మ్యారేజ్లో వచ్చి కూర్చుంటే ఏమనిపిస్తుంది? ఇది మనకు ఏమనిపిస్తుంది? ఆయనకు చాలా ప్రైడ్ ఉంది, చాలా తాను హెచ్చించుకుంటా ఉన్నాడు, అందరికి కనపడాలని ముందుగానే వచ్చేసి పోయాడు, కూర్చున్నాడు. యాక్చువల్గా ఆయన పెళ్లి మరి చీఫ్ గెస్ట్ కాదు, లేకపోతే గినా చాలా ఇంపార్టెంట్, ఆయన పెళ్లి జరిగేటువంటి వారికి చాలా సన్నిహితుడని కూడా కాదు. అయినా వచ్చి కూర్చున్నాడంటే జనరల్గా మనం ఏం కామెంట్ చేస్తాం? వాట్ వీ కామెంట్ అబౌట్ హిమ్? హౌ హీస్ ప్రైడ్ అని అంటాం కదా. హౌ హీ షోయింగ్ హిస్ ప్రైడ్, హౌ హీ షోయింగ్ ఆఫ్, ఏదో షో ఆఫ్ చేస్తున్నాడు ఆయన. మనం అంటాం ఒకసారి, మనవాడే మన కొలీగ్ మన చదువుకునేవాడు కొంచెం ముందుకు వచ్చి అట్లా ఇట్లా చేసినంటే చూడరా వాడు షో ఆఫ్ చేస్తున్నాడు అని అంటామా లేదా? అంటాం సహజంగా. అట్లా ఆయన యొక్క గర్వాన్ని చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇంతకు మన చదివిన భాగంలో ఉంది, ఎవరైతే తాను తగ్గించుకుంటారో ప్రభు వారిని హెచ్చిస్తాడు. ఎవరైతే తాము హెచ్చించుకుంటారో వారిని ప్రభు ఏం చేస్తాడు? తగ్గింపు దశకు తీసుకుని వస్తాడు అని. కాబట్టి మనము వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం వీలైనంత వరకు ఏం చేయాలంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇంగ్లీష్లో ఒక రూమ్ అని చెప్పాడు, అప్పర్ రూమ్ అండ్ లోయర్ రూమ్ అని చెప్తా ఉన్నాడు. అది తర్వాత చెప్తాను. ఏదైనా సరే ఇక్కడ మనం చూస్తాము, ఒక పరిసయుడు ప్రభువును విందుకు పిలిచాడు. పరిసయుడు ప్రభువును విందుకు పిలిచాడు. యాక్చువల్గా అది మనం చూస్తూ ఉన్నాం. 1వ వచనం నుంచి 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూసినప్పుడు మనము చూస్తూ ఉన్నాం ఏంటంటే, ప్రభువును పిలిచినప్పుడు ప్రభు వెళ్ళాడు. ప్రభువుకు తెలుసు పరిసయ్యులు ఎలాగ ఉంటారని. హీ నోస్ వెరీ వెల్ హౌ ఇన్ వాట్ ఇంటెన్షన్ దే ఆర్ కాలింగ్ అని చెప్పి దే నో ఇట్.
లార్డ్ నోస్ ఇట్. కాబట్టి అయినా సరే పిలిచాడు కాబట్టి, ఒక పరిసయ్యుడు విందుకు పిలిచాడు కాబట్టి, భోజనానికి పిలిచాడు కాబట్టి ఈయన వెళ్ళాడు. సరే, ఆ భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన జనరల్గా ఈ పరిసయ్యుడు ఏంటి, ఆ ప్రభుని గురించి విన్నాడు కాబట్టి హీ హాజ్ హర్డ్ దట్ ఈజ్ డూయింగ్ ఆన్ సబ్బాతి దినమున ఈయన ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, కొన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయన పిలిచాడు. చూద్దాము సబ్బాతి దినమున ఆయన చేస్తాడేమో అని సబ్బాతి దినమున పిలిచాడు ప్రభువును అనుకుందాం. అప్పుడు ప్రభు ఏం చేశాడు, ఆ సమయంలో ఒక అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. ఏమో అనారోగ్యము, డ్రాప్సీ అని ఇంగ్లీష్లో రాయబడుతుంది, కానీ దీంట్లో ఏం రాయబడింది తెలుగులో ఎవరైనా చెప్పగలరా? జలోదర రోగం. అంటే కడుపులో ఆయనకు నీళ్లు ఊరుతూ ఉన్నాయి. కడుపులో చాలామందికి నీరు వచ్చేసింది కడుపులో అని చెప్తా ఉంటారు కదా, దాన్ని డ్రాప్సీ అని ఇంగ్లీష్లో చెప్తారు. తెలుగులో ఏమో జలోదర, అంటే జలం కారుతూ ఉంటుంది. అలాంటి సమస్యతో బాధపడతా ఉండే ఒక వ్యక్తిని చూశాడు ప్రభు. ఈ సా దట్ పర్సన్, ఇమ్మీడియట్లీ వాట్ హీ హెస్ డన్, ఈ హీలింగ్. అని సబ్బాతి అయినా కానీ సరే, సబ్బాతి దినమున ఈ పరిశీలన ఏంటంటే ఇలాంటి కార్యాలు ఏది చేయకూడదని వాళ్ళు ఒక చట్టం రాసుకున్నారు. మరి అలాంటి చట్టం రాసుకున్నప్పుడు దాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించాలని చూస్తూ ఉంటారు. అన్నీ వాళ్ళ అన్నీ ఎట్లుంటాయంటే ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. పికాయినిస్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. అంటే అవి ఇంపార్టెంట్ కాదు మనలాంటి వాళ్ళకి అవి ఇంపార్టెంట్. పికాయినిస్ అంటే అవన్నీ వాటిని వాళ్ళు ఖచ్చితంగా పాటించాలని చూస్తూ ఉంటారు పరిసయ్యులు. అందుకే ప్రభువును తప్పు పట్టాలా. దే ఫైండ్ ఫాల్ట్ ఆన్ సబ్బాత్ డే. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ విచ్ వీఆర్ గోయింగ్ టు షో టు హిమ్ దట్ యు ఆర్ డూయింగ్ ఏ మిస్టేక్ అని. అట్లాంటి పరిస్థితిలో మరి ప్రభు ఏం చేశాడు, వాళ్ళనేం అడగలే. అక్కడ ఉన్న పరిశీలన కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి విద్వాంసులు కానీ ఎవరైనా సరే వారిని ఏం అడగలేదు. అడగకుండా ప్రభు ఏం చేశాడు, హీల్ చేశాడు. ఫస్ట్ ఆయన జబ్బును చేసిన తర్వాత వారికి ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడు, విశ్రాంతి దినమున రోగిని స్వస్థపరచవచ్చా? సబ్బాత్ దినమున ఆన్ ద డే ఆఫ్ సబ్బాత్ కెన్ వి హీల్ ఎ పర్సన్, ద సిక్ పర్సన్ అని అడిగినప్పుడు వాళ్ళు ఎటు చెప్తారు, ఆల్రెడీ ప్రభు ఆయనకు స్వస్థత దయచేశాడు కదా, ఇప్పుడు వద్దన్నా కానీ ఏం ప్రయోజనం లేదు. కాబట్టి వాళ్ళు ఎస్ అనాలి, తప్పదు. వాళ్ళు చేయొచ్చు అని ఎస్ అనే వారు చెప్తా వచ్చారు. అదేవిధంగా ప్రభు ఒక ప్రశ్న ఇస్తాడు. మళ్ళా వాళ్ళు ప్రశ్న ప్రభువుని వేయకుండా, లార్డ్ డిడ్ నాట్ గివ్ ఎనీ ఛాన్స్ టు దెమ్ టు ఆస్క్ ఫర్దర్ కాంట్రరీ క్వశ్చన్ అగెన్స్ట్ హిమ్. సో గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ పుట్ అనదర్ క్వశ్చన్. ఏమన్నాడంటే, ఎవరిదైనా సరే ఒక గాడిద కానీ లేకుంటే ఒక ఎద్దు కానీ ఏదైనా గుంటలో పడితే దాన్ని తీయకుండా ఎవరైనా ఉంటారా అన్నాడు. సబ్బాతు దినమే అనుకుందాము, అది సఫర్ అవుతుంది గుంటలో పడి, దాన్ని బయటికి తీస్తారా లేదా? మంది పడింది అనుకుందాం, మనం ఊరుకుంటామా? తీస్తాం కదా. మన ఏదైనా సరే మన జంతువు మనకు బాగా ప్రీతికరమైంది ఏదైనా పడ్డదంటే దాన్ని సబ్బాత్ కానీ అవన్నీ చూడం, ఇమ్మీడియట్గా దాన్ని రక్షించాలా అని చూస్తాం. వీ విల్ ట్రై టు లిఫ్ట్ ఇట్ అప్ కదా, దాన్ని ఆ గుంటలో నుంచి బయటకు తీయాలని కోరుతూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా ప్రభువు ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఏమైనా జవాబు చెప్పారా? దే రిమైండ్ సైలెంట్గా ఉన్నారు. ఏం జవాబు చెప్పడానికి ఉంది. ఎందుకంటే వాళ్ళ ఏదైనా ఒక జంతువు పడ్డప్పుడు వారు తప్పనిసరిగా దాన్ని బయటికి తీస్తారు. అందుకని వారు జవాబు లేదు, మౌనంగా ఉన్నారు. కాబట్టి ఇట్లా మరి వారికి ప్రభు ఒక లెసన్ నేర్పుతూ ఉన్నాడు. మీరు అలా అనవసరమైన చట్టాలు పెట్టుకొని అవి ఆటంకంగా ఇబ్బందికరంగా ఉంటున్నాయి కాబట్టి వాటిని మీరు అంత స్ట్రిక్ట్గా పాటించాల్సిన అవసరము లేదు అని ప్రభు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. శాస్త్రులు పరిశీలన అదే చూస్తారు. దేవుని కనపరిచే బదులు, దేవుని సంగతులు చూసుకునే బదులు ఈ యొక్క ప్రాక్టీస్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళ చట్టాలన్నీ సరిగా ఫాలో చేస్తున్నారా లేదా, వాళ్ళు సరిగా ఫాలో చేయకపోతే వారి మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి మనము కూడా ఉపకారం చేసేవారంగా ఉండాలి. ఎవరైనా సరే పరిస్థితిని బట్టి అవసరతలు ఉంటే వారికి మనము సహాయం చేసేవారంగా ఉండాలి. అది మనము ఈ దినము ఆదివారం కదా,
మరి ఆయన పడిపోయినాడు, మన ఆయన దారిలో వస్తూ ఉంటే ఏమైనా యాక్సిడెంట్లో పడిపోతే మనం పట్టించుకోకుండా ఉంటే దట్ మీన్స్ యు ఆర్ నాట్ ట్రూలీ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ షోయింగ్ ఎనీ లవ్ టువర్డ్స్ యువర్ నైబర్ కదా. కాబట్టి మనం అలాగనే ఉండకూడదు. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రభు మళ్ళీ ఒక లెసన్ చెప్తా ఉన్నాడు. ఆయన విందుకు పిలిచాడు కదా. విందుకు పిలిచినప్పుడు నేను అదే చెప్తా వచ్చాను. మరి చాలామంది ఈ పరిసయ్యులు ఏం చేస్తారంటే ముందు భాగాలలో ప్రామినెంట్ ప్లేస్లో కూర్చోాలనుకుంటారు. మరి అందువల్లనే మరి ప్రభు వారికి చెప్తా ఉన్నాడు. ఆ పిలిచిన ఆయన కూడా పిలిచినటువంటి ఆ పరిసయ్యుడు కూడా పరిసయ్యులను పిలిచాడు, గర్విష్ఠులను పిలిచాడు. అలాగా అంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని, రిచ్ పీపుల్ని పిలిచాడు, వాళ్ళందరినీ పిలిచాడు. ఆయన పిలిస్తే వారందరూ కూడా ముందు స్థానంలో పోయి కూర్చోాలని ఆశిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసు జీవించుతున్న కాలంలో ఇలాంటి చైర్స్ అలాంటివి అక్కడ ఎక్కువ లేవట. అక్కడ ఏముంటాయంట ఒక ఇంట్లోకి వెళ్తే అప్పర్ రూమ్ అండ్ లోయర్ రూమ్ అని ఉంటుందంట. లోయర్ రూమ్ అంటే స్థలం. లోయర్ రూమ్ అంటే ఆ తలుపు దగ్గర నుంచి బిగినింగ్ ఆ ప్లేస్లో కింద చాపలో లేకపోతే ఏదైనా మ్యాట్రెస్ అవన్నీ వేసి ఉంటారు. దాని తర్వాత కొంచెం హైట్ ఉండేది ఒక టేబుల్లో ఏదో ఉంటుంది చిన్నది. దాని తర్వాత డెస్క్లు ఉంటాయి. ఆ తలుపుకు ఎదురుగా అప్పర్ రూమ్ అంటారు దాన్ని. దానికి ఏంటంటే కాళ్ళు కూడా కింద అందవు, అంత హైట్లో ఉంటారు. అట్లా స్థాయి ఉంటాయి. ఒక 2-3 స్థాయిలలో ఆ హైట్లలో ఉంటాయి. కాబట్టి మనం వెళ్ళినప్పుడు విందుకు వచ్చినప్పుడు ఈ పరిసయ్యులు వారంతా కూడా ముందు స్థానంలో కూర్చోాలని పైన పోయి బెంచ్లలో కూర్చుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే సపోజ్ అంటే ఎవరు ఇప్పుడు ఇంటి యజమాని అంతటా ఉండడు కదా, ఏదో ఒక స్థలంలో ఉంటాడు. ఆయన ఏదో ఒక పని చూస్తూ ఉంటాడు. కానీ ఆయన కుమారుడు లేకుంటే వారి అనుచరులో వాళ్ళు వచ్చే గెస్ట్లను పిలుస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని పిలుస్తూ ఉంటారు. మీరు వచ్చి వాళ్ళు ఏం చెప్తారు, పోయి ముందర ఫ్రంట్ అప్పర్ రూమ్లో కూర్చోండి అని చెప్తూ ఉంటారు, చెప్పడమేమో. కానీ మనము దేవుని బిడలుగా కూర్చుండే వాళ్ళం ఏం చేయాలా, మనం ముందు లోయర్ రూమ్లోనే మనం కూర్చుండేదానికి ప్రయత్నించాలి. ఆ ఇంటి యజమానుడు లేకుంటే విందు యజమానుడు ఆయన వచ్చినప్పుడు, ఆ పెళ్లి యజమానుడు వచ్చినప్పుడు ఆయన చూసి మనల్ని గమనించి అప్పుడు ఏమంటాడు, నువ్వు ఆయనకు చాలా మరి క్లోజ్ పర్సన్ అని అంటే ఆయనకు చాలా ఇష్టమైన పర్సన్గా ఉంటే నువ్వు అప్పుడు ఆయన చెప్పాడు అనుకోండి, మీరు వచ్చి ఫ్రంట్లో కూర్చోండి అంటే మనకు ఎంతో గౌరవం ఉంటుంది కదా, మనకు గౌరవం ఉంటుంది. అదే ఆహ్వానించకుండా ఫ్రంట్లో కూర్చుంటే ఆయన వచ్చి ఇంకొక ఆయనకంటే అతి ప్రాముఖ్యమైన మనిషి ఒక ఆయన వచ్చాడు అనుకుందాము. అప్పుడు ఈయన లేపాడు అనుకొని ముందుగానే కూర్చుంటాను, లేచి నువ్వు వెనుక కూర్చోయ్యా అని అంటే అందరూ చూస్తూ ఉంటారు కదా, అప్పుడు ఆయన కొంచెం అవమానం అనిపించదా? కాబట్టి మనం ఎప్పుడు కూడా ఉన్నత స్థానాలలో మనము మరి వెళ్ళి మనల్ని మనం చూపించుకోవాలా, మనల్ని మనం కనపరుచుకోవాలా అని ఆ గర్వాన్ని మనం చూపిస్తే అది మనకు ఇబ్బందికరంగా ఉంటుంది అని, అవమానకరంగా అవుతుంది ఒక్కోసారి. ఎందుకంటే నువ్వు ఆయనకు క్లోజెస్ట్ పర్సన్ కాదు కాబట్టి. అది ఒకవేళ నువ్వు ముఖ్యమైన అతిథి అంటే ఖచ్చితంగా నీకు ఆయన వచ్చేసి ఫ్రంట్లో కూర్చోబెడతాడు. అదేవిధంగా మనము దేవుని బిడలంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని బిడలంగా ఆ యొక్క లోయెస్ట్ రూమ్నే మన కోరుకునే వారంగా ఉండాలి. దేవుని బిడలంగా మనం ఇతరులను మనం హెచ్చించే వారంగా ఉండాలి. వీ మస్ట్ హానర్ అదర్స్, ఎస్టీమ్ అదర్స్ రాదర్ దాన్ అవర్జెల్స్. మనమే హెచ్చించుకొని మనం దాన్ని కూర్చున్న కంటే వారిని హెచ్చించే విధంగా ఉండాలని ఈ పరిసయ్యులకు ప్రభు వారిని అందరినీ గమనించి, ఆ విందుకు వచ్చిన వారిని గమనించి వారికి ఈ ఒక తాత్పర్యం వారికి చక్కగా నేర్పించే నిమిత్తమై ప్రభువు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇంటి యజమాని అనుకున్నాడు, ఆ పెళ్లి విందుకు పిలిచిన ఆయన అనుకున్నాడు, నాకు కాదులే వచ్చిన వారందరికీ యేసు ప్రభు చెప్తున్నాడులే అని చెప్పి వారికి బోధ చేస్తున్నాడులే, నన్నైతే దాంట్లో కలుపుకోలేదులే అని ఆ ఇంటి యజమాని అనుకుంటా ఉన్నాడండి. ఎందుకంటే వారికి పరిచయం చెప్తున్నాడు. కానీ ప్రభు ఆ యొక్క బల్లను చూసినప్పుడు, బల్ల చుట్టూరు భోజన పంక్తిలో చూసినప్పుడు అందరూ రిచ్ పీపులే ఉన్నారు, అందరూ ప్రాముఖ్యమైన వారే ఉన్నారు, అందరూ కలిగిన వారే ఉన్నారు, ఐశ్వర్యవంతులే ఉన్నారు. కానీ అక్కడ ఎవరు పూర్ పర్సన్స్, పూర్ పీపుల్ కానీ లేకుంటే మరి అవిటివారు కానీ, కుంటివారు కానీ, గుడ్డివారు కానీ
వీళ్ళు అలాంటి వారు ఎవరు కనపడడం లేదు ప్రభువుకు. అప్పుడు ఇంటి యజమాని ఆ పిలిచినటువంటి విందు యజమానిని ఆయన్ని పిలిచి వారిని కూడా చూపించి వారికి ఈయనకు బుద్ధి కలిగేటట్టుగా ప్రభువు చెప్తా ఉన్నాడు, చూడయా నువ్వు పెద్దవారిని పిలుస్తూ ఉన్నావు, ఐశ్వర్యవంతులను పిలుస్తూ ఉన్నావు, ఉన్నత హోదాలో ఉన్నవారిని పిలుస్తూ ఉన్నావు. అలాంటి వారిని నేను పిలిచావంటే మరియు వారికి సమయం దొరికినప్పుడు నిన్ను పిలిచి మళ్ళీ నిన్ను కూడా ఆ విధంగా నీకు కూడా ఆతిథ్యము వారు తిరిగి ఇవ్వగలరు. కానీ ఎవరైతే దోస్ హు ఆర్ వెరీ పూర్, దోస్ హు ఆర్ మైమ్, దోస్ హు ఆర్ క్రిపుల్డ్, అలాంటి వారిని, దోస్ హు ఆర్ బ్లైండ్, ఇఫ్ యూ కాల్ దెమ్ దే కెనాట్ ఇన్ రిటర్న్ గివ్ ఎనీ ఫేవర్ టు యూ. అంటే అలాంటి వారిని పిలిచావంటే వారికి అలాంటి స్తోమత లేదు కాబట్టి వారు నీకు ఏమి మళ్ళీ ఇవ్వలేరు. దానికి నువ్వు పిలిచిన వారికి భోజనం పెట్టావు, మంచి ఆతిథ్యం ఇచ్చావు, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని ప్రభు ఆ యొక్క యజమానికి చెప్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి ఫ్యూచర్లో నువ్వు పిలవాలంటే ఇలాంటి వారిని పిలువు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇఫ్ యూ వాంట్ టు కాల్, యూ కాల్ పూర్ పీపుల్, యూ కాల్ మైమ్డ్ పీపుల్, యూ కాల్ పీపుల్ హూ ఆర్ హాల్ట్, you call people who have no reputation, you call people who are blind, you call such people. So in return, can they give anything to him? Can they offer such dinner to that Pharisee? No, చేయలేరు పాపం. వాళ్ళకి అలాంటి అంత గొప్ప స్తోమత ఉండకపోవచ్చు, ఉంటుందేమో ఒకరిద్దరికి కానీ, బట్ జనరల్లీ స్పీకింగ్ అలాంటి మళ్ళీ ఇన్ రిటర్న్లో అలాంటి యొక్క మళ్ళీ ఖరీదైనటువంటి విందును ఇవ్వలేరు. అందుకని ప్రభు చెప్తాడు, అలాంటి వారిని యు కాల్ సచ్ పీపుల్ అని ఆ యొక్క ఫారసీకి, ముఖ్య ఫారసీకి ప్రభు ఆ మాట చెప్తా, ఆ యజమానికి చెప్తా ఉన్నాడు, ఫ్యూచర్లో నువ్వు ఆ విధంగా చేయాలి. సరే, ఒక పెళ్ళి, ఆ పెళ్ళి జరుగుతూ ఉంది. ఆ పెళ్ళిళ్ళు చూసినప్పుడు ఆ పెళ్ళిలో మరి ఆహ్వానము కొంతమందికి ఇవ్వబడింది. ఆయన సేవకులకు చెప్పాడు, మీరు వెళ్ళి గో అండ్ ఆయనే ముందు పిలిచాడు. ఎవరిని పిలిచాడు? ఒక వ్యక్తిని పిలిస్తే, అయ్యా పెళ్లి జరుగుతుంది, పెళ్లి విందు సామాన్యంగా సాయంకాలమే జరుగుతుంది కనుక మీరు వచ్చి ఆ పెళ్లి విందులో పాల్గొని పోండి అని ఒక వ్యక్తికి అడిగితే, ఆ వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, నేను ఇప్పుడే ఒక పొలం కొనుక్కున్నాను, ఆ పొలాన్ని నేను చూసేదానికి వెళుతూ ఉన్నాను అని చెప్తాడు ఆయన. పొలం కొనుక్కుంటే ఏమైనా ఈదినం కాకుంటే మరుసటి రోజైనా పోవచ్చు కదా. నిజంగా చెప్పాలంటే విందు ఇంపార్టెంట్, పెళ్ళి విందు నీకు తెలుసు కాబట్టి, నీకు ముఖ్యుడు కాబట్టి పిలవడానికి వచ్చాడు. సో ఆ విధంగా ఒక సాకు, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్తా ఉన్నాడు ఆయన. నన్ను క్షమించండి, నేను రాలేకపోతా ఉన్నాను, ఎందుకంటే నేను పోయి ఆ పొలాన్ని చూడాలని. అంటే అది కుంటి సాకు అన్నమాట. దేవుడు చెప్పలేదు నీకు పొలము కొనుక్కోకుండా ఉండు అని చెప్పాడా? లే, నీకు పొలము కానీ లేకుంటే ఆస్తి కానీ నువ్వు కలిగి ఉండొద్దని దేవుడు చెప్పలే. కానీ ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తున్నావు? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ ముఖ్యం ద్వారా. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన పొలం కొన్నాడు, ఇదే పొలం అనుకుందాం. ఈ పొలం కొన్నాడు. మరి ఆ యొక్క యజమాని వచ్చేసి విందుకు పిలుస్తూ ఉన్నాడు. రండి, మీ కొరకు విందు ఏర్పాటు చేశాను, చక్కటి విందు, అన్నీ కనపడుతున్నాయి కదా, మగ్గు గిగ్గు అవన్నీ కనపడుతున్నాయి కదా అన్నీ. ఈ విందుకు పిలిచినప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? నాకు పొలం కొన్నాను అంటే ఫస్ట్ ప్లేస్ ఆయన పొజిషన్కి ఇస్తున్నాడు. ఆయన అర్దిలీ పొజిషన్కు ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానము ఆయన ఈ యొక్క అర్దిలీ పొజిషన్కు అంటే ఈ పొలానికి ఇస్తూ ఉన్నాడు. అంటే ఎంత నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము విధేయత చూపించాలా. వేరే విషయాలపైన మన ధ్యానం ఉంచుకునేకూడదు ఎప్పటికీ. ఆ ప్రభు యొక్క మాటకు మనం జవాబు చెప్పేటట్టుగా ఉండాలి. తర్వాత సరే, మొదటివాడు ఆ విధంగా చెప్పేసి కుంటిసాకు చెప్పేసి నన్ను క్షమించని చెప్పి అడిగాడు. తర్వాత రెండో వాడి దగ్గర పోతే ఆయన ఏం చెప్తున్నాడు? నేను 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను కాబట్టి విందుకు నేను రాలేను అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను పోయి చూడాలా, దాన్ని ప్రూవ్ చేయాలా, టెస్ట్ చేయాలా. ఎందుకంటే నేను రేపటి నుంచి వాటిని ఉపయోగించి పొలాలలో దున్ని డబ్బులు సంపాదించుకోవాలని పని మీద ఎక్కువ, అంటే నేను పని చేయాలా, పని నాకు ముఖ్యం, దేవుడు ముఖ్యం కాదు అని చెప్తా ఉన్నాను అనమాట. పెళ్ళి ఎందుకంటే
మనకేంటి అది పరలోక సాదృశ్యం. ఆ సప్పర్ ఇక్కడే కాదు, ఇక్కడ పరిసయుడు మనకు సప్పర్ ఏర్పాటు చేశాడు. కానీ పరలోక విందులో మనం పాలు పొందాలి. యాక్చువల్గా ఆ విందుకు మనం సిద్ధంగా ఉండాలి. ఆ పిలుపు వచ్చినప్పుడు మనం విధేయంగా ఉండాలనేది పాయింట్ ఇక్కడ. కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడు, నాకు పని ఉంది, ఎడ్లు కొనుక్కున్నాను, పొలం చేయాలి, కాబట్టి నేను పోయి చూస్తాను, వాటిని చూసి అవి నిజంగా చక్కగా పని చేస్తాయా లేదా అని నేను వాటిని పరీక్షిస్తాను అని చెప్పి ఆయన కూడా కుంటి సాగు చెప్పాడు. ఎక్స్క్యూజ్ చేయమన్నాడు ఆయన కూడా. తర్వాత మూడో ఆయన దగ్గరికి పోయినాడు. మూడో ఆయన దగ్గర పోయి అడిగినాడు, అయ్యా పెళ్లి విందు ఉంది, సాయంకాలము చక్కటి మంచి విందు ఉంది, వచ్చి నువ్వు భోజనంలో పాల్గొనని చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను మా భార్య దగ్గరికి పోతున్నా అని చెప్పాడు. భార్య ఎక్కడ పోతుంది? ఆయనతోనే ఉంటుంది కదా. అంటే ప్లెజర్స్, హీఈస్ చూజింగ్ ప్లెజర్స్ రాదర్ దాన్ ద లివింగ్ గాడ్. అది ఆ యొక్క పిలుపు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుని యొక్క మందిరానికి రాయంటే ఎన్నో సాకులు చెప్తాం. ఆ పని ఉంది ఇంటి దగ్గర, దాని మీద ఉన్నాను, ఈ పని ఉంది, లేదంటే మా డాడీ పిలిచాడు ఈ పని చేయమన్నాడు అని కుంటి సాకులు మనం చెప్తా ఉంటాం కదా. అది అనమాట. అలాంటి సాకులు వీళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడు ఆయనకి ఏమైపోయింది, ఇంకా మనసులో, అరే పిలిస్తే వీళ్ళు రావడం లేదని వాళ్ళ యొక్క సర్వెంట్స్ని పిలిచి, మీరు వెళ్ళి ఊళ్ళో ప్రతి స్ట్రీట్కి వెళ్ళి పిలవండి, కుంటోళ్ళని పిలవండి, గుడ్డోళ్ళని పిలవండి, తర్వాత కనులేని వారిని పిలవండి, పూర్ పీపుల్ని పిలవండి అని చెప్పి ఆ సర్వెంట్స్కి చెప్పేసి పిలవమని చెప్తాడు. ఆ సర్వెంట్ వెళ్ళి అందరినీ పిలుస్తాడు. అందరు వస్తారు, గుడ్డివారు వస్తారు, కుంటివారు వస్తారు, మరి నడవలేని వారు వస్తారు, తర్వాత బీదవారు వచ్చారు. అయినప్పుడు కూడా ఆడ స్థలం ఉందంట. ఇంకా స్టిల్ దెర్ ఈజ్ ఎ ప్లేస్. ఆయన ఉద్దేశం ఏంటి, ఇంటి యజమాని యొక్క ఉద్దేశము మొత్తం అందరూ కూడా ఫిల్ కావాలా, హౌస్ నిండిపోవాలా. పరలోక రాజ్యంలో మనం అందరం కనపడాలని మన పరలోక తండ్రి యొక్క ఆలోచన. మనం ఏ ఒక్కరే కానీ నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలి, అందరూ మారు మనసు పొందాలి. ఆయన మన కొరకే ఆయన చనిపోయినాడు. ఎందుకు చనిపోయాడు? మనకు నిత్య జీవం ఇచ్చేదాని కొరకు ఆయన చనిపోయిన సంగతి మనం తెలుసుకోవాలి. అది ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అందుకొరకనే ఎవరైతే విధేయత చూపిస్తారో, ఈ కుంటివారు కానీ, బీదవారు కానీ, నడవలేని వారు కానీ, వీరందరినీ పిలిచినప్పుడు వాళ్ళకు ఇంత మంచి అవకాశము అంతకుముందు చూశారో లేదో, పెళ్లి భోజనానికి, చక్కటి భోజనానికి ఆహ్వానం ఇచ్చారో తెలియదు పాపం. సరే అవకాశం దొరికింది కదా అని వారందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఇంకా స్థలం ఉందంట. స్టిల్ దెర్ ఇస్ ఎ ప్లేస్. అప్పుడు ఆయన ఏం చెప్తాడు తెలుసా, మీరు పోయి ఆ యొక్క బార్డర్లో హెడ్జెస్కి వెళ్ళి అక్కడంతా చూడండి, ఎవరు కనపడితే వాళ్ళని పిలుచుకుని రండి. రాజబాటలో గో టు హైవేస్ అండ్ కాల్ ద పీపుల్ ఫర్ ద వెడ్డింగ్ డిన్నర్, వెడ్డింగ్ సప్ప, దానికి పిలవండి, వాళ్ళందరూ వస్తారు అని చెప్పి అన్నప్పుడు మీరు పోయి వారందరినీ పిలిచి వచ్చారు. పిలిచి వచ్చినప్పుడు వారికి ఎంత సంతోషం ఉంటుంది, ఎంత వారు మమ్మల్ని ఇంతగా ఘనపరిచారు. పెళ్లి విందుకు పిలిచి మాకు పెడతా ఉన్నాడే, మాకు ఎవరు పిలుస్తారు, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు అని ఎంతోమంది అనుకుంటారు కదా. ఎందుకంటే అలాంటి వారిని పిలిచాడు కాబట్టి. ఆ యజమాని అలాంటి వారిని రమ్మన్నాడు. ఎందుకంటే వీరంతా కుంటి సాకులు చెప్తా ఉన్నారు, ఎక్స్క్యూజ్ చేయి, ఆ పనింది ఈ పనింది అంటున్నారు. కానీ వారు వచ్చినప్పుడు వారికి ఎంత సంతోషం ఉంటుంది. అలాగున మన జీవితంలో దేవుడు మనకు పిలుపు ఇచ్చినప్పుడు మనం ఆ పిలుపుకు విధేయత చూపించే వారంగా ఉండాలి. ఆ పిలుపుకు విధేయత చూపించే వారంగా ఉండాలి. ఆ ప్రభువును వీటిని కాదు మన జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సింది, వీటికి కాదు. ఆ యొక్క పొజిషన్, అర్లీ పొజిషన్స్ కానీ,
ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నాడు, ఒక పర్సన్ చూపిస్తున్నాడు. దట్ మీన్స్ అదర్స్ హూ ఆర్ హంబుల్ ఉంటే దే ఆర్ నాట్ వర్ది అని కాదు అక్కడ పాయింట్. వారు విధేయత చూపించాలా, పిలిచినప్పుడు మాటకు విధేయత చూపించి ఆ ప్రభు యొక్క పిలుపు తగినట్లు వారు నడిచినప్పుడు వారి జీవితం అంటే ఎవరు అటువంటి వాళ్ళు ఉంటారంటే వారు ఆ ప్రభువుకు ఫస్ట్ ప్లేస్ ఎవరు ఇస్తారో వారి జీవితంలో అలాంటి వారు వస్తారు. దేవుడు ఎవరితో అయితే మాట్లాడతారో, ఇఫ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, యూ విల్ ఒబే. యు ఆర్ కన్విక్టెడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యూ విల్ లవ్ టు హియర్ హిమ్, యూ విల్ లవ్ టు ఆనర్ హిమ్. దట్ ఈజ్ ఇంపార్టెంట్ మీ జీవితంలో, మన జీవితంలో. కాబట్టి మీకు ఒకవేళ వర్క్ బుక్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. మొదట ఆయన ఏం చెప్పాడు, రెండో ఆయన ఏం చెప్పాడు, మూడో ఆయన చెప్పాడని ఆన్సర్ ఇవి ఇచ్చారని మనం చెప్తాం. తర్వాత అంటే ఇలాంటి పని కలిగి దీనికి వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని అర్థం. అది వాళ్ళు ఇచ్చిన రీజన్ వేరు. ఏ రీజన్ ఇచ్చారు వాళ్ళు? నాకు పొలం కొన్నాను, పొలం చూడడానికి పోతున్నాను. ఇంకో ఆయన అన్నాడు 5 ఎడ్ల జతల బండ్లను తీసుకున్నాను, ఎడ్లను తీసుకున్నాను, అవి సరిగా పని చేస్తాయా, దానివల్ల నేను ఉపయోగించుకొని రేపటి నుంచి పొలంలో పనులు చేపించి డబ్బు సంపాదించుకోవాలని. అంటే ఈ లోకంలో డబ్బు మీద అంటే ఆయన దృష్టి ఎక్కడుంది? దేవుడు పిలిచిన పిలుపుకు మీద ఆయనకు ఆసక్తి లేదు, కానీ డబ్బులు సంపాదించాలా, బిజినెస్ చేయాలా. కొంతమంది ఎన్నెన్నో రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు కదా. నాకు ఆ పని ఉంది, నాకు బిజినెస్ ఉంది, నాకు స్కూల్లో ఏదో పని ఉంది, హోంవర్క్ ఉంది. అప్పుడు చెప్తారు దేవుని దగ్గర పోవాలన్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దేవుని యొక్క మందిరానికి రమ్మన్నప్పుడు అప్పుడు చదువుకోవాలంటారు. మిగతా 23 అవర్స్ ఆర్ 22 అవర్స్ ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అట్లా అన్నమాట. కాబట్టి ఒక ఆయన అట్లా చెప్పాడు, పొలం కొన్నానని. ఇంకో ఆయనేమో 5 జతల ఎడ్లు కొని ఉన్నాడు. కాబట్టి దాన్ని చూడాలా, ప్రూవ్ చేయాలంటే అవి నిజంగా పనికి వస్తాయా, మేము రేపు పొద్దున హైర్కి పంపిస్తే డబ్బు సంపాదిస్తామా లేదా. ఈయనేమో భార్య ఉందంటే ప్లెజర్, ఇంట్లో కూర్చొని చక్కగా సంతోషంగా ఆనందించి ఇట్లా చేసుకోవాలని. కాబట్టి అలాంటిగా దాంట్లో ఉండకూడదని మరి దేవుని యొక్క వాక్యం. కాబట్టి మనము ఏం చేయాలి? అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఫస్ట్ ప్లేస్ వీళ్ళంతా దీనికి ఇచ్చారు. కానీ ఈయనేమో అవిటివాడైనా సరే, నడవలేని పరిస్థితుల్లో కుంటివాడైనా సరే, ఈయన ఈ వాంట్స్ టు గివ్ ద ఫస్ట్ ప్లేస్. ఆ కుంటివాడు ఏ దానికి ఉదాహరణగా ఉందంటే, ఎవరైతే వారి జీవితంలో తగ్గించుకుంటారో, దోస్ హూ హంబుల్ దెమ్సెల్వ్స్, దోస్ హూ హానర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ఘనపరుస్తారో, దోస్ హూ వాల్యూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్, దోస్ హూ వాల్యూ అంటే దానికి విలువనిస్తారో. దేవుని వాక్యము చెప్పబడినప్పుడు, దేవుని బిడ్డలు వచ్చి మనకు చెప్తా వచ్చినప్పుడు, ఎవరైతే దోస్ హూ హానర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అలాంటి వారు ఏం చేస్తారంటే దే విల్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు ది లార్డ్. ఆయన పిలుపుకు వారు విధేయత చూపిస్తారు. అదే మనం ఇక్కడ చదివినటువంటి ఈ యొక్క పాఠ్యాంశం. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రభు మనల్ని పిలిచినప్పుడు మనము ఆయన పిలుపుకు తగినట్లుగా మనం విధేయత చూపించే వారంగా ఉండాలి. ఆయన పిలుపు తగినట్టుగా మనము విధేయత చూపించే వారంగా ఉండాలి. తర్వాత ముందుగా ఏం చెప్పామో మనం ఎప్పుడు కూడా లెట్ us నాట్ సీక్ ద ఫస్ట్ ప్లేస్, ప్రామినెంట్ ప్లేస్ వెన్ we are invited, because somebody else who is more honorable than us, if that person comes, then the master, he may ask you, go and sit there in the lower place. If that is the case, then all people will observe us. All people will say that why he sat there. కాబట్టి ఈ లెసన్స్ మనకు ఒక పరిసయుడు ద్వారా, ఒక అంటే పరిసయులు అంటే గెస్ట్ ద్వారా, గెస్ట్కు కావాల్సినటువంటి లెసన్ ప్రభు చెప్తున్నాడు. అదేవిధంగా ఈ హోస్ట్కు సంబంధించి కూడా ప్రభు చెప్తా వచ్చాడు, నువ్వు ఓన్లీ డబ్బున్న వారిని పిలవద్దయ్యా, వీరిని కూడా పిలువు. ఫ్యూచర్లో, భవిష్యత్తులో నువ్వు వారిని, గుడ్డి వారిని కానీ అలాంటి వారిని పిలువని ఆయనకు కూడా ఒక లెసను చెప్తారు. అప్పుడు ఏంటంటే వారు దేవుని దృష్టిలో ఘనపరచబడే వారుగా ఉంటారు. దేవుడు వారిని ఆనర్ చేస్తాడు, మనల్ని కూడా దేవుడు ఆనర్ చేస్తాడు. మనము అలాగున మనము ప్రవర్తించే వారంగా ఉంటాం. ముఖ్యంగా దేవుని బిడ్డలంగా, దేవుని బిడ్డలు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం కూర్చుని ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు దాన్ని గమనించాలి. వాట్ ఈజ్ ద ఇన్హెరెంట్ మీనింగ్ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్, అంటే దిస్ పోర్షన్ ఏంటి, దీనివల్ల ఏంటి మాకు మారల్ వస్తుంది అంటే దేవుడు ఓన్లీ మారల్ కొరకు కాదు,
నువ్వు తగ్గించుకోయా అంటే తగ్గించుకునేది మాత్రాన దట్ ఈస్ వీఆర్ ఫాలోయింగ్ మారల్స్. నాట్ దట్. మారల్స్ కూడా కాదు ప్రభు చెప్పేది. నువ్వు మంచి పనులు చేయండి అంటే మంచి పనులు చేసేవాళ్ళు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మంచి పనులు దాన ధర్మాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది కాదు అక్కడ కావాల్సింది. అక్కడంటే ట్రూత్ ఉండాలి అక్కడ. అది నిజంగా ఒక హిపోక్రసీ లేకుండా ఏదో చేయాలా 10 మంది చూస్తున్నారని అలాంటి దృక్పథం కాకుండా నిజంగా మనం సేవ చేసే వారంగా ఉండాలి. ప్రభువును గణపరిచే వారంగా ఉండాలి. ఎవరో చూస్తున్నారు కదా నేను చేస్తున్నానంటే అది అంత మట్టుకే. దాని తర్వాత మళ్ళీ నీ యొక్క రియల్ లైఫ్ బయటపడుతుంది. అట్లా ఉండకూడదు. మనం హిపోక్రిటిక్గా ఉండకూడదు, కానీ మనం చేసేది యథార్థంగా చేయాలి. అందుకే ప్రభు వారికి ఆ సత్యం చెప్పాడు. చూడండి, అది గుంతలో పడింది ఆ ఎద్దును నేను బయటికి తీశాను కదా అని ప్రభు వారికి చెప్పినప్పుడు అది ట్రూత్ హెస్ షట్ దేర్ మౌత్. దే కుడ్ నాట్ స్పీక్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ టు ద లార్డ్. దే కుడ్ నాట్ స్పీక్. ఏం మాట్లాడలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే ప్రభు ఖచ్చితంగా కరెక్ట్గా అడుగుతూ ఉన్నాడు వాళ్ళని. సో అట్లా మనం ఉండాలి. మనం ఎప్పుడు ట్రూత్ చెప్పే వారంగా ఉండాలి మన జీవితంలో. మన సత్యం చెప్పినప్పుడు మన శత్రువు యొక్క నోళ్లను ప్రభు మూసేవాడుగా ఉంటాడండి. గాడ్ విల్ షట్ దేర్ మౌత్ బికాస్ యు ఆర్ స్పీకింగ్ ద ట్రూత్. మన జీవితంలో వీ మస్ట్ కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ ట్రూత్. ఆ యొక్క మనం అలవాటు చేసుకోవాలా. మనకు కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతుంది. సత్యం చెప్పినప్పుడు కొన్నిసార్లు కొడతాడు మన టీచర్. సత్యం చెప్పినా కానీ కొన్నిసార్లు కొడతాడు. కానీ మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం భరించాలా. సత్యం చెప్పేవాడికే వస్తాయి సమస్యలు. సత్యం చెప్పేవాడికే సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం సమస్యను తప్పించుకోవాలని మనం అబద్ధాలు ఆడకూడదండి. వీ షుడ్ లివ్ ఫర్ ద ట్రూత్ బికాస్ యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డ కాదనుకో ఇది మనం తెలుసుకో. నీ కొరకు ఆ ప్రభు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే నీ జీవితంలో నిత్య జీవము ఇవ్వాలని, రక్షణ ఇవ్వాలని ప్రభు నీ కొరకు చనిపోయాడు. ఆ సత్యము తెలుసుకో. నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా మారుతావో మరి నిజంగా ఈ లక్షణాలని నువ్వు చూపిస్తావు. దేవునికి ఇంపైన కార్యములు నువ్వు చేసేవాడుగా ఉంటావు. నీ జీవితం సువాసనతో కూడిందిగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ సంగతి తెలుసుకోండి. మరి మన జీవితంలో వాటిని అనుభవపూర్వకంగా మనము చూపించేదానికి మనము ప్రయత్నించే వారంగా ఉండాలి. ప్రభు మరి ఈ చదువు కొన్ని మాటలేవి డిఫరెంట్ యాంగిల్స్లో చెప్పాడు. ఒకటేమో హానరింగ్, ఇంకొకటేమో ఏ విధంగా వ్యవహరించాలా, ఎవరిని పిలవాలా, ఎలాంటి వారిని మనము ఆతిథ్యం ఇవ్వాలా అని చెప్పాడు. ఇంకొకటి మూడవదిగా ఈ మరి పెళ్లి విందుకు పిలిచినప్పుడు ఇలాంటి వారి గారు ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్త పడండి అని ఆయన ప్రభు చెప్పిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏంటి పరిసయ్యులు, ఇప్పుడు ఈయన ఆ యొక్క సబ్బాతు దినమున ఏదైనా చేశాడు, ఆయన బాగు చేశాడు కదా. అట్లా బాగు చేసినందుకు వాళ్ళ దృష్టిలో ఏంటంటే అది ఒక పాపం. పరిసయ్యులకు అది ఒక పాపముగా కనపడుతుంది. వాళ్ళు దాన్ని ట్రీట్ చేస్తారు అట్లా. దే వాంట్ టు పనిష్ ద పీపుల్ హూ ఆర్ వైలేటింగ్ దేర్ ట్రెడిషన్స్. అట్లా వాళ్ళ పరిసయ్యులు ఇది వాళ్ళు ఫాలో అయ్యేది. కాబట్టి అలాంటిది ఆ విధంగా ఒక పాపముగా దాన్ని వారు జడ్జి చేసి ఆ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలని చూస్తూ ఉంటారు. మనమైతే వీటన్నిటికీ మనం భయపడకూడదు. యథార్థంగా జీవించాలి. సత్యాన్నే పలుకుతూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆ లోయెస్ట్ రూమ్ అంటే దానికి అర్థం ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఏ దట్ మైండ్. తగ్గింపుగా నిన్ను చూసుకోవాలా. నిన్ను నువ్వు హెచ్చించుకోకుండా నిన్ను నువ్వు తగ్గించుకోవాలా అనేది చూపిస్తుంది ఆ లోయర్ రూమ్ అంటే. నువ్వు అట్లా తగ్గించుకునేవాడుగా కనపడాలి దేవుని బిడ్డగా. దేవుడు తగ్గించుకున్నాడు. దేవుని కుమారుడు అంటే ఆయన పరలోక తండ్రి దగ్గర నుంచి మహిమ వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాడు. తను తగ్గించుకొని వచ్చాడు. అట్లా మనం కూడా దేవుని బిడ్డలము, ఆయన బిడ్డలం కాబట్టి, ఆ రక్తం ద్వారా మనం కడుగుబడి రక్షించబడ్డాం కాబట్టి మనం కూడా తగ్గించుకునే వారంగా ఉండాలి. మనం తగ్గించుకున్నప్పుడు ప్రభువే వారిని హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే దే విల్ గెట్ దట్ హానర్. గాడ్ విల్ సీ దట్ హీ విల్ అప్లిఫ్ట్ దెమ్. అది తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. హెచ్చించబడను అంటే ఎవరు హెచ్చిస్తారు మనల్ని? దేవుడు, ఆ పరలోక తండ్రి మనల్ని హెచ్చిస్తాడు, ఇతరులు ఎదుట. కాబట్టి ఈ అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి వర్క్ బుక్స్ తయారు చేస్తాం. ప్రేమైన తండ్రి,
నమ్మదగిన దేవా, జీవగల దేవా, మహిమా ప్రభావములు గల మా దేవా, దయచేసి ప్లీజ్ నీల్ డౌన్. ప్రార్థన అనే వరకు మనము టకాన నీల్ డౌన్ కావాలా. దట్ షుడ్ బి ద యాక్షన్. ప్రార్థన అనే వరకు. ప్రేమల తండ్రి, నమ్మదగిన దేవా, జీవముల దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మనము నీ హద్దుబాటులో విత్తబడినటువంటి యొక్క పాఠ్యాంశమును ప్రభా మీ హస్తము నుంచి దీవించండి. బిడ్డల హృదయాలలో ప్రభా అలాంటి ధన్యత మీరు దయచేయండి. వారు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారుగా ఉన్నట్లు వారి యొక్క హృదయంలో, వారి యొక్క తలంపులో తమను తాము తగ్గించుకునేదానికి ప్రభా, మరి నిన్ను హెచ్చించడానికి వారికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మరి వింతైనటువంటి జవాబులు చెప్పి తండ్రి ప్రభా, మరి నీ యొక్క ఆలయానికి రాకుండా, నీ యొక్క వాక్యం వినకుండా నీకు దూరంగా జీవించే వారిని ప్రభా మీరు ఈ నేటి దినమున మీరు మాట్లాడి ఉన్నారు. అటువంటి వారితోని ప్రభా మరి ఒకసారి మీ పాసన్నిధిలో ప్రభా నేను స్తుతిస్తూ ఉంటున్నాం. అటు వారి హృదయంలో నీ కొరకైన ప్రేమను మీరు పెంపొందింప చేయండి. నీ వాక్యం కొరకు వారు తమను తాము ప్రభా ఉత్సాహపరుచుకొని వచ్చేదానికి వారికి సహాయం చేయమని మీ పాసన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. కుంటి సాకులు చెప్పకుండా ఉండేదానికి మీరు వారికి సహాయం చేయమని మీ పాసన్నిధిలో వేడుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ఏ విందుకైనా సరే ప్రభా మేము పిలిచినప్పుడు తండ్రి ప్రభా అన్ని వర్గాల వారిని మేము పిలిచేదానికి సహాయం దయచేయండి. కేవలం అధికులను, కేవలము ప్రభా గర్విష్ఠులను, కేవలము తండ్రి ప్రభా ఉన్నత స్థాయిలను కోరుకునే వారిని, ఐశ్వర్యవంతులనే కాకుండా అందరి మిగతా వర్గాలను కూడా ప్రభా పిలిచేవారికి, వారిని పిలిచి ఆదరించేదానికి, వారిని ఘనపరిచేదానికి కూడా మాకు సహాయం చేయమని మరొకసారి వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ వర్క్ బుక్స్లో కూడా బిడ్డలకు మీరే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రము ఇకను నీకే కీర్తి, హల్లెలూయా. గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఇకను నీకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము మా యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా క్రీస్తుకే. వినపడాల ప్రయాసే లేదుగా, యేసే తోడుగా మాతో నడువగా, భయమే లేదుగా, ప్రయాసే లేదుగా, యేసే తోడుగా మాతో నడువగా, భయమే లేదుగా. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము నా యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా క్రీస్తుకే. క్రీస్తుని వేడగా మార్గం
జీవం నీయగా. మీరే వాడాలి ఇప్పుడు. మా యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజీవనామం. గానము మా క్రీస్తుకే. Praise the Lord. So we are going into the lesson now. ఇష్టమా? ఓకే, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధురాని ప్రేమంతుడి కొరకు స్తోత్రములు. ఈ క్లోజింగ్ లెసన్లో నీ సహాయం మాకు అందించమని, బిడ్డలతో మీరు మాట్లాడమని, నీ ఒక్కడివే పరలోకానికి మార్గం అనే సత్యము వారి మనసులు నాటబడినట్లుగా సాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, చిన్న బిడ్డ జాషువా హై ఫీవర్తో బాధపడుతుంటున్నాడు ప్రభా, చాలా ఇబ్బందిగా ఉన్నది. జాషువాని కూడా ముట్టి స్వస్థపరచండి. ఫస్ట్ డే సండే స్కూల్కి వచ్చినాడు VBSకి, ఈరోజు రాలేని పరిస్థితి. ప్రభా మరొకసారి తాకి మంచి ఆరోగ్యం దయచేయమని. మత్తయి 8:7 మా ప్రభా 8:30 తర్వాత ప్రభా నిర్గమకాండం 15:26 ప్రభా నిర్గమకాండం 23:29 బిడ్డ పక్షం సంపూర్ణం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన సండే స్కూల్కి ఫస్ట్ డే జాషువా అన్న వచ్చినాడు. ఈజ్ రన్నింగ్ హై ఫీవర్. పాపం ఆయన కూడా సండే స్కూల్ రావాలి కదా, బట్ ఈ కుడ్ నాట్ కమ్ టుడే. ఇప్పుడు వాళ్ళ మమ్మీ నాకు రిక్వెస్ట్ పంపించింది సండే స్కూల్లో VBSలో ప్రార్థన చేయమని. మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తుండాలా. నా గురించి కూడా చేయాలి. మీరు ప్రార్థన చేస్తారా చేయరా? కొంతమంది ఏమని ప్రార్థన చేస్తారు సార్, అబ్బా అన్న జల్దీ లెసన్ అయిపోగొట్టేస్తే జల్దీ ఇంటికి వెళ్ళిపోతా, అంతేనా? ఓకే, నా పేరేంటి? John 14:6 is your memory verse for closing lesson. John 14:6 చాలా చిన్న వచనం నేర్పిస్తా. Jesus said, చెప్పండి, Jesus said I am the way. చాలా అక్కడ వరకు నేర్చుకోండి. Jesus said I am the way. ఒకసారి నేను స్టార్ట్ చేస్తాను, మీరే చెప్పాలా. John 14:6 Jesus said I am the way. మళ్ళీ ఒకసారి John 14:6 Jesus said I am the way. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఇండియాలో ఉన్నామా? ఇండియాలో లేమా మనము? ఇది అమెరికానా? ఏంది ఇది చెప్పాలా? మనం ఎక్కడున్నాము? ఇండియా. ఇండియా ఏ కాంటినెంట్లో ఉంది? ఇండియా ఇస్ ఇన్ విచ్ కాంటినెంట్? ఏషియా. బ్లాక్ కాంటినెంట్ ఏంటిది? ఆఫ్రికా. ఇది ఆఫ్రికాలో జరిగిన స్టోరీ అన్నమాట. కనిపిస్తుందా? బయట ఉన్న పిల్లలు ఒకసారి గట్టిగా ఎస్ అని గట్టిగా చెప్పండి. బయట ఉన్న వాళ్ళు, నేను మిమ్మల్ని అడగలే, బయట ఉన్న వాళ్ళని అడిగిన. బయట ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పాలా, అన్న మాకు వినిపిస్తుంది ఎస్ అని చెప్పండి. మీ ఫ్రెండ్స్ కూడా రేపు వచ్చేస్తారు ఇక్కడికి, తెలుసా? వాళ్ళకి వినిపించి ఉంటుంది ఇక్కడ. రైట్, ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నాం అంటే వీఆర్ గోయింగ్ ఇన్ టు ద జంగల్స్ ఆఫ్ ఆఫ్రికా. పోదామా? ఓకే, వండర్ఫుల్. అడవిలలో ఏముంటాయి? కార్లు ఉంటాయా? కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు ఏముంటాయి చెప్పాలా? వండర్ఫుల్. యానిమల్స్ ఉంటాయి కదా. మీ అందరికి యానిమల్స్ ఇష్టమా? ఏసే మననే కాదు, చిన్న చిన్న జంతువులను కూడా ఆయన ప్రేమించేవాడు. మీకు ఇష్టం యానిమల్స్? బాయ్స్ మీరు చెప్పాలా, ఇష్టమా? ఓ వండర్ఫుల్. మనందరి ఇంట్లో ఒక యానిమల్ ఉంటుంది. యానిమల్ పేరు చెప్పండి. డాగ్. డాగ్ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. డాగ్ ఏం చేస్తాం జనరల్గా? ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ ఫెయిత్ఫుల్నెస్. ఇప్పుడు లెట్స్ గో ఇంటు దిస్. ఒకరోజు పెద్ద దట్టమైనటువంటి అడవులు ఉన్నాయన్నమాట. డీప్ జంగిల్స్ ఆఫ్ వాట్? ఆఫ్రికా. ఇట్లా సన్లైట్ కూడా రాదు లోపలికి, తెలుసా? అంత దట్టంగా ఉంటాయి. బట్ అవర్ ఈకో సిస్టమ్ ఈస్ గెటింగ్ స్పాయిల్డ్ నౌ. అయితే ఏమైంది? దట్టమైన అడవుల్లో ఒకరోజు యానిమల్స్ అందరూ వచ్చేస్తున్నారు. ఎవరది? జానన్న. ఎవరు చేస్తారు ఆ శబ్దం? ఎవరు చేస్తారు అట్లా?
ఒకటి చెప్తుండు, పిగ్గు చేస్తున్నాడు శబ్దం అట్లా. ఎస్, ఐ వాజ్ ఆల్సో డర్టీ పిగ్, జీసస్ క్లెన్స్డ్ మీ. అయితే అన్నిటికంటే పెద్ద యానిమల్ ఏది చెప్పండి? ఎలిఫెంట్. కరెక్ట్, వెరీ గుడ్. ఒక యానిమల్కి గొంతు చాలా పెద్దగా ఉంటుంది. ఏంటిది అది? అబ్బా జిరాఫ్, ఎక్సలెంట్, అబ్బా సూపర్, భలే చెప్తున్నారు. ఏనుగు, కరెక్ట్. ఏనుగు కరెక్టా? ఏనుగు కాదు, ఏంటది? జిరాఫ్. తర్వాత చాలా హుషారుగా ఉంటారు ఒక జంతువు, కుక్కలాగానే ఉంటుంది. ర్యాబిటా? ర్యాబిట్ కాదు, కాదు. మీరు అందరు రాంగ్. లయన్ అంట, కాదు, అందరు తప్పు. మీకు ఏం తెలియదు, యానిమల్సే తెలియదు మీకు, మీరు నేర్చుకోలేదు సరిగా. ఓకే, ఫైన్. నేను ఇంటికి పోతున్నా. హైనా ఈజ్ అ వెరీ డేంజరస్ యానిమల్, చాలా హుషారుగా ఉంటుంది. తర్వాత ఇంకొక యానిమల్ ఉంటుంది. అయితే యానిమల్స్ అన్నీ కూడా జమ అయినాయి. అక్కడి నుంచేమో లయన్ వచ్చింది, ఇక్కడ నుంచేమో అనుకుంటా టైగర్, లయన్ వచ్చినాయి. తర్వాత మెల్లగా సందులోంచి ఇట్లా జారుకుంటూ ఏది వచ్చింది తెలిసిన? హైనా వచ్చింది. తర్వాత అంటే శబ్దం వస్తుంది. ఏనాది? స్నేక్ కదా. మొన్న మా ఇంటి దగ్గర కూడా కింగ్ కోబ్రా వచ్చింది, సంపదాం అనుకున్నా పారిపోయింది. ఆ స్నేక్ చాలా డేంజరస్. అయితే ఏమైందంటే కనిపిస్తుంది అక్కడ గ్రేట్ వాల్, అన్ని జమైనాయి. చూడండి, జిరాఫ్ కనిపించింది, ఎలిఫెంట్ ఉంది, జీబ్రా ఉంది, లయన్ ఉంది, హిపోపోటమస్ ఉంది, మనలాంటి కోతి కూడా ఉంది అక్కడ. చూడండి, కోతి, స్నేక్. తర్వాత ఏందది? మీకు యానిమల్సే తెలియరబ్బా. హిపోపోటమస్, వెరీ గుడ్. బైబిల్లో ఉంది, హిపోపోటమస్ ఎవరు సృష్టించిండ్రు, అది ఫస్ట్ యానిమలా కాదా అని యోబు గ్రంథంలో ఉంది. మీకు అది కూడా తెలవాలా, ఫస్ట్ యానిమల్ ఏందబ్బా దేవుడు సృష్టించిందని. ఇప్పుడు ఒకరోజు ఏమైంది తెలిసినా? వింటున్నారా లేరా? ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు యానిమల్స్ అన్నీ గ్యాదర్ అయినాయి. ఏం కన్నవి? హే, నా బలం చూడు, నేను ఎంత స్ట్రాంగ్ తెలుసా అన్నది. అప్పుడు లయన్ అన్నది, హే నువ్వేం చెప్తావు, నేను ఒక్కసారి గట్టిగా గర్జిస్తే జంతువులన్నీ వచ్చేస్తే ఠక్ పట్టేసుకుంటా నేను అన్నది. అయితే మీరంతా వేస్ట్, నాకు చాలా బ్రెయిన్ ఉంది తెలుసా, నాకంటే తెలిమంతులు ఎవరు లేరు అనుకొని హైనా చెప్పింది. ఆ హైనా నవ్వుతే మనిషి నవ్వినట్టే ఉంటుంది తెలుసా. దట్స్ కాల్డ్ ద లాఫింగ్ యానిమల్. హైనా నవ్వితే మనుషులు నవ్వినట్టే ఉంటుంది, ఇట్లా నవ్వుతుంటుంది. అది విచిత్రం అనిపిస్తుంది. అప్పుడు స్నేక్ అన్నదే, మీరంతా, వాడేమో బలం ఉంది అంటాడు, వీడేమో గట్టిగా గర్జిస్తే జంతువులన్నీ వస్తాయంటాడు, ఈయనేమో చాలా హుషారు అంటాడు. అరే బైబిల్లో నా గురించి ఉంది, నేను అందరికంటే షార్ప్ తెలుసా, నా బాడీ ఇట్లా ట్విస్ట్ అయిపోతుంది, నేను వెళ్ళిపోతా, ఏ సంతలైనా దూరం వెళ్ళిపోతా. అయితే వీళ్ళందరూ మాట్లాడుకుంటే ఒకరోజు ఏమైంది తెలుసా మీకు? ఒకరోజు అడవి మధ్యలో ఒక పెద్ద గోడ వచ్చి పడ్డది అనమాట. ఈ గోడ ఏంటిది? కొత్తగా ఉన్నది గోడ, మనం ఎప్పుడు అటు సైడ్ పోలేదు కదా. ఈ ఫారెస్ట్లో ఇక్కడిక్కడే మనం గడ్డి, చిన్న జంతువులు తింటున్నాం, కానీ అరే ఈ గోడ ఏంటిది అని అన్ని జంతువులు చూస్తూ ఉన్నాయన్నమాట. చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ పెద్ద స్ట్రాంగ్ అనే వాళ్ళ పేరేంటిది? ఎలిఫెంట్. అంకులా ఏంది? ఎలిఫెంట్. అబ్బా భలే చెప్తున్నారు అబ్బా. అయితే ఎలిఫెంట్ ఏమైందంటే ఇట్లా దానికి ఏముంటుంది, దాని మూతిని ఏమంటాం మనము? తొండమేనా, దండమా, ఏం అవస్థ అంటుండే, ట్రంక్గా. ఈ ట్రంక్లో ఏం చేస్తా అంటే ఇట్లా పైకి చూసి, దట్ ఈస్ ద సౌండ్ దట్ ఎలిఫెంట్ మేక్స్. ఇట్లా పైకి ట్రంక్ పెట్టి ఇట్ ఈస్ ట్రైంగ్ టు సెన్స్, స్మెల్ గుర్తుపడుతుంది. అబ్బా అక్కడ నాకు చాలా గ్రీనరీ అనిపిస్తుంది ఆ గోడ వెనకాల. ఈ గోడ దాటుకొని పోతే అక్కడ డెఫినెట్గా చాలా పచ్చగా చెట్లు ఉంటాయి. నేను చెట్లన్నీ ఇరగొట్టేసి నేను తినేస్తా. చాలా జ్యూసీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం కూడా చాక్లెట్ తింటే ఎట్లా చేస్తాం? ఈ జ్యూస్ అంతా కారుతుంటాయి కదా, ఇట్లా సరిగా తింటారా అని మమ్మీ అంటే
ఓకే మమ్మీ తింటా, మంచిగా తింటాడు కదా. ఎలిఫెంట్ కూడా అట్లా అనుకుంది, అరే చాలా బాగుంటుంది తెలుసా అక్కడ, వండర్ఫుల్, ఎట్లా మనం పోవాలా అంటే లైన్ కూడా అన్నది, అరే నిజమే మనం కూడా పోవాలా, నేను కూడా పోతా, ఎట్లా పోరాం. స్నేక్ అంటది, నిజం నేను కూడా వస్తా అక్కడ చిన్న చిన్న జంతువులు ఉంటే నేను పట్టుకొని తినేస్తా అనుకొని స్నేక్ అంటది. ఆయన అంటది, అరే నేను కూడా చాలా స్మార్ట్, మీరే స్మార్ట్ కాదు, నేను కూడా గోడ దాటుకొని వెళ్ళిపోతా, ఈ గోడ దాటుకొని వెళ్ళిపోతే మస్తు భోజనం దొరుకుతుంది మాకు అని అందరు ప్లాన్ వేసుకుంటారు. ప్లాన్ వేసుకుంటే ఎవరో స్టార్ట్ చేయాలి కదా, మరి స్టార్ట్ చేయాలా వద్దా? ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు, గోడ దాటి అటువైపు పోవాలి. ఎవరు పెట్టిండ్రో గోడ తెలియరు. ఒకరోజు వాళ్ళు చూస్తుంటే సడన్గా గోడ వచ్చేసింది అక్కడ. ఇప్పుడు ఫస్ట్ అరే అందరికంటే పెద్దోడు మన పెద్దన్న, ఏం పేరు చెప్పండి, చూడండి స్క్రీన్ చూసి చెప్పండి నాకు. ఎలిఫెంట్. బయట వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి, ఏం జంతువు అది? అబ్బా వండర్ఫుల్, సూపర్, మీకు భలే గుర్తుపడుతుండ్రే, నాకు కళ్ళు కనిపిస్తలే, నీకు బాగా కనిపిస్తున్నాయి. ఓకే వండర్ఫుల్. చూడండి ఎలిఫెంట్ అనేది, జరగండి పక్క జరగండి అది ట్రంక్ తోటి పెద్ద శబ్దం చేసి ఏం చేసిందంటే గోడ దగ్గర పోయింది. ఆ గోడ దగ్గర పోయి గోడని ఇట్లా ముట్టుకుంది అనమాట ట్రంక్ తోటి. ఓకే ఇరెంత గోడ, మామూలు గోడ, ఈజీ గోడ, నేను దాటుకొని వెళ్ళిపోతా అనుకొని ఏం చేసింది తెలిసిన, పక్క జరగండి, అందరు పక్క జరగండి, అందరు పక్క జరిగండి, అనిమల్స్ అన్ని పక్క జరిగినాయి. ఇది దూరంగా పోయింది, చాలా దూరం. క్రికెట్లో బౌలింగ్ వేస్తే కూడా బాల్ చాలా దూరం పోతారు కదా, ఇది కూడా అట్లా చాలా దూరం పోయింది. అందరికంటే పెద్దన్న కదా ఎలిఫెంట్, చాలా బలం ఉందని విర్రవీగుతుంటుంది కదా. మళ్ళీ కూడా చాలా మంది యాక్టింగ్ చేస్తాం, నేనే బలవంతుని, డబ్బు బలం ఉంది, తెలివి బలం ఉన్నది, లేకపోతే నాకే ఆస్తులు ఉన్నాయి, నా కార్లు ఉన్నాయి, బంగ్లా, విర్రవీగుతూ ఉంటారు. ఏనుగు కూడా విర్రవీగుతూ ఉంది. అప్పుడు ఏమైంది, జరగండి పక్క జరగండి, దూరం పోయింది. ఏనుగు ఉరికినప్పుడు చూసింది ఎప్పుడైనా, ఇట్లా పోతే డుమ్ జుమ్ 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 జబ్ 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 మరొకటి చూసిందా, కనిపిస్తుందా? ఏమైంది? ఇక్కడ ఒకడు ఉన్నాడు మనలాంటి ఏడు చెప్పండి, కోతి. ఆ చెవుల శబ్దానికి కోతి చెవులు గింగమని శబ్దం వచ్చింది అనమాట. ఆ చెవులు దానికి వినిపిస్తలేదు, గింగురం అనేది దాని చెవులు. అప్పుడు ఏమైంది తెలిసిన, కోతి ఇట్లా చూసిన అవుతుంది, ఏం కాలే గోడకి, ఏం కాలే గోడకు, చూసినావా గోడకి ఏం కాలే. అప్పుడు ఏమైంది తెలుసా, ఎలిఫెంట్ అరే ఇజ్జత్కా సవాల్ కదా, మనకు కూడా ఎవడో మనం చూసి నవ్వుతుంటే మనకు చాలా ఎట్లా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందా? ఏనుగు కోపం వచ్చినాయి, జరగండి పక్కకి జరగండి అని మళ్ళీ వెనుకలికి పోయింది. ఇక సార్ కొంచెం కళ్ళు పెద్దగా చేసుకోండి, కళ్ళు చూసిందా, కోపం వచ్చిందా, ఏనుగు నవ్వుతుందా? కోపం వచ్చి ఏం చేసింది ఇప్పుడు, ఇట్లా చూస్తూ ఉంటే కోతి నువ్వు కూడా జరుగురా పక్కకు, ఊరిక సతాయిస్తున్నావు. మళ్ళీ పోయిన దూరం నుంచి అని ఇంకో సైడ్ అనమాట. ఇప్పుడు ఏమైంది ఫస్ట్ లెఫ్ట్ సైడ్, ఇప్పుడు రైట్ సైడ్. ఏనుగు రెండు భుజాలు ఆల్మోస్ట్ ఇరిగిపోయినాయి. అది పెద్ద శబ్దం చేసింది, ఎందుకంటే బొక్కలు ఆల్మోస్ట్ ఇరిగిపోయినాయి. కానీ గోడకి ఏమైనా అయిందా? ఈ కోతి చెప్తుంది, అబ్బో పెద్ద బలం ఉందట. ఏం బలం ఉంది, ఈయనకి ఏం చేతనే కాదు, ఈయన మళ్ళా పెద్ద యాక్టింగ్ చేస్తుంటాడు. సరే అట్లా అయిపోయింది. అప్పుడు ఏం చేసింది, ఏనుగు పోయి కొన్ని ఆకులు తెంపుకొని ఈడ దెబ్బలు లాగినాయి, కొంచెం అట్లా జ్యూస్ పిండుకొని అట్లా పూసుకుంటుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ ఇది ఏం చేసింది, గోడ పగలు కొట్టి స్ట్రైట్కి వెళ్ళిపోదాం అనుకున్నది. ఇప్పుడు నెక్స్ట్ యానిమల్ దగ్గరకు వస్తాం. రెడీయా? రెడీయా కదా? ఓకే, యానిమల్ నంబర్ 2 ఏంటిది? ఇది కూడా కుక్కలాగానే ఉంది కదా. హైనా ఇస్ కాల్డ్ వాట్ యానిమల్? లాఫింగ్ యానిమల్. ఇలా నవ్వుతుంది. ఎందుకు? ఎవరు చూసి నవ్వుతుంది? ఎలిఫెంట్ చూసి నవ్వుతుంది. ఈయనకంతా బలం ఉందంట, వీడేం చేయలేకపోయిండు. కానీ హైనా ఏమనుకుంది, అరే అందరూ వినండి, ఓ ఎలిఫెంట్ నువ్వు విను, ఓ స్నేక్ నువ్వు విను, ఓ టైగర్ నువ్వు విను, ఓ హిపోపొటమస్, ఓ జిరాఫ్ అండ్ అన్ని యానిమల్స్ అందరు వినండి. నాకంటే తెలివిమంతుడు ఉన్నావా? నాకంటే తెలివిమంతుడు ఎవరు లేరు.
నేనేం చేస్తా తెలుసా, నేను మొత్తం ఇప్పుడు గోడ చుట్టూ పోతా, ఇట్లా 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 పోయేసి నేను ఆ గోడ దాటుకొని వెళ్ళిపోతా. మీ అందరికంటే ఫస్ట్ నేను అక్కడ పచ్చగడ్డి ఉంటుంది, నేను ఎంజాయ్ చేస్తా. మంచిగా చల్ల నీళ్ళు ఫ్రెష్ వాటర్ ఉంటుంది, నేను పోయి తాగేస్తా అనుకుని ఆయన పోతుంది. సరే పో చూద్దాం, ఆడు పెద్దోడు ఉన్నాడు కదా, పెద్దన్న వాని చేత కాలేదు, ఈడు పోతాడంట. పోరా చూద్దాం, నువ్వు కనిపెట్టారా అంటే సరే ఏమవుతుంది, ఆయన పోతుంది. నవ్వుకుంటే వెళ్ళిపోతాను వాడు. పోయి 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 అరే వీడు ఏంద్రా ఆయన సాయంత్రం అయిన వస్తలేడు అనుకుని అనిమల్స్ అందరు చూస్తుంటారు. సాయంత్రం అవుతుంది, ఆయన రాదు, అందరు వెళ్ళిపోతారు, పండుకుంటారు. మళ్ళీ మార్నింగ్ వస్తారు, అరే వీడు ఆయన వచ్చిండా, ఏరా వాడు పెద్ద స్టైల్గా వచ్చిండు కదా, నాకే తెలివి ఉంది అనుకొని వాడు వచ్చిండా, వాడు రాలే. సెకండ్ డే అయిపోతుంది, ఆయన అరే వీడు చచ్చిపోయిండారా, ఏమైంది వీనికి ఆయన అనుకొని పరేషాన్ అవుతుంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అరే మన ఫ్రెండ్ గాయమైపోయింది, ఇక్కడ పోయిండో తెలియదు. థర్డ్ డే మళ్ళీ గ్యాదర్ అయిండ్రు, అరే ఈరోజు మనం ఇక్కడ ఉండి చూద్దాము, వస్తాడో లేడో, రాకపోతే వాడు చచ్చిపోతామని శవాన్ని ఎత్తుకుదాం అనుకొని అన్ని యానిమల్స్ అనుకుంటాయి. అయితే సాయంత్రం అయితే తప్పటికి ఏమవుతుంది, ఏమైంది ఆయన ఇంత స్టైల్ కొట్టింది, ఇప్పుడు ఏమైంది ఏమైంది మీరే చెప్పండి అనుకుంటూ వచ్చి నాయక బయట పెట్టేసి ఆయనకు కూడా చేతగాలే. ఎంత తెలివి ఉన్నా గోడ దాటుకోలేకపోయింది, ఎంత బలం ఉన్నా గోడ దాటుకోలేరా, చేత కాలే కదా. కాబట్టి ఎంత బలం ఉన్నా గోడ దాటలేము, ఎంత తెలివితేటలున్ని హుషారుగా నేనే ఉంటా అనుకుంటే కూడా నాట్ పాసిబుల్. ఇప్పుడు పోదామా థర్డ్ యానిమల్ చూద్దామా? ఓకే, స్నేక్ అబ్బా, బాలే గుర్తుపట్టి బాబా. ఎట్లుంది స్నేక్? మీకు కొన్ని స్నేక్స్ తెలుసా? ఇండియన్ ఆడర్, ఇండియన్ పైథన్, రాక్ పైథన్, బ్లాక్ మాంబా, కింగ్ కోబ్రా, ఎన్నో స్నేక్స్ ఉన్నాయి, రకరకాల స్నేక్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కామన్ క్రేన్ కట్లపాము ఉంటుంది. ఇది చాలా డేంజరస్, ఇది వన్ ఆఫ్ ద వెరీ డేంజరస్ స్నేక్స్ అన్నమాట. ఇట్లా విషం జరుగుతుంది అనమాట, కళ్ళు పోతాయి, చాలా డేంజరస్ స్నేక్. దాని యొక్క విషం మన పైన పడినా కానీ మన బాడీ మొత్తం ఇట్లా కాలిపోతుంది, ఇట్ విల్ గెట్ బర్న్డ్, అంత డేంజరస్ వెనం విషం ఉంటుంది అనమాట. అయితే పాము కూడా తెలుసా, ఇట్లా చుట్టుకున్నది ఇట్లా పైకి లేస్తుంది అనమాట. పైకి లేచి మీరు అందరు జరగండి, అది ఏనుగు పక్క జరుగు, ఆయన పక్క జరుగు, నేను నా బాడీ బెండ్ చేసుకొని వెళ్ళిపోతా. ఇగో ఆ గోడలో సందు ఉన్నది, చిన్న రంధ్రంలోకి నేను వెళ్ళిపోతా అనుకొని గాయమైపోయింది లోపలికి. వీళ్ళు చూస్తున్నారు బయట నుంచి, గంట అయింది రాలేరు పాము. అరే ఇది లోపల ఊపిరాడక చచ్చిపోయిందా అనుకొని అందరు యానిమల్స్ అని అనుకుంటు, లోపల గాలి రాలేదేమో, మనకు కూడా గాలి లేదు కదా, కూలర్ నడుస్తున్నాయి పర్వాలేదు సంతోషం. ఇది గాలి ఆడక చచ్చిపోయిందేమో ఈ పాము అనుకొని, ఓ పాము పాము అని పిలుస్తున్నారు వీళ్ళంతా. 1 అవర్ తర్వాత మెల్లగా ఏమైంది తెలిసిన, ఈ పాము ఇట్లా మెల్లగా అనుకొని బయటకు వస్తే యా అనుకొని కూర్చుని సంతోషపడ్డది. ఏమైంది అప్పుడు? అదేమనుకో తెలుసా, నేనే గోడ దాటేసిన అనుకొని అని ఇట్లా బయటికి వస్తే జిరాఫ్ వచ్చి దాని టంగు పెట్టి అన్న ఆకుతుంది అనమాట. హలో, నువ్వు అక్కడికి పోలే, నువ్వు ఇక్కడికే వచ్చినావని. మళ్ళీ అర్థమైందా? నువ్వు గోడ దాటి పోలే, నువ్వు ఇక్కడికే వచ్చినావని దాని టంగుతో దీని తల నాకుతా ఉందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు గోడ డైరెక్ట్గా పగలు కొట్టుకొని బయటికి పోలేకపోయినాము, గోడ చుట్టూ కూడా పోతే ఆయన దాటుకోలేకపోయింది, గోడ కింద నుంచి పోదామనుకున్నా కానీ స్నేక్ పోలేకపోయింది. ఇంకా ఒక్కొక్క దారి ఉంది, ఏం చేయాలా? ఏం చేయాలా? గోడ ఎక్కి దుంకేసాలి కదా. ఓకే చూద్దాం, గోడలు దుంకేరు ఎవరు? మనమే కదా. చర్చిలో కూర్చోరా, సండే స్కూల్లో కూర్చోరంటే ఏడకపోతాము, ఆ డోర్లోకి వెళ్ళి కిందికి దుంకుతారు, లేకుంటే ఈడ కూర్చో అంటే ఇక్కడ నుంచి గోడ దుంకి పైకి పోతారు. ఏం యానిమల్ మీరే చెప్పండి? కోతి. ఇప్పుడు మిస్టర్ కోతి వచ్చినాడు, బాగున్నాడు ఆ కోతి. మామూలు కోతి కాదు, ఆ స్పెషలిస్ట్ కోతి. అది ఎంత పెద్ద గోడనే ఎక్కేస్తా తెలుసా?
చూసి నా కోతులు 20 అడుగులు, కొన్నిసార్లు 7-8 ఫ్లోర్స్ మీద నుంచి దుంకే కోతులు ఉన్నాయి, చాలా డేంజరస్ కోతులు. ఇప్పుడు చూడండి, కోతులు అట్లా కాదు శబ్దం చేసేది, శబ్దం చేస్తాను కోతులు. ఇప్పుడు ఏమైంది ఒక్కసారి, అరే జిరాఫ్ నువ్వు రా, జల్దిరా, అరే అక్కడ నిలబడ, జల్దిరా తొందర అంటే వస్తున్నావుగా, మెల్లగా వచ్చినాడు. వచ్చి అక్కడ గోడ దగ్గర నిలబడ్డది. నువ్వు ఇక్కడ నిలబడితే నేను ఏం చేస్తా తెలుసా, నీ సపోర్ట్ తీసుకొని నేను పైకి ఎక్కేస్తా, చాలా పైకి ఎక్కేసి గోడ దుంకి అటు పోతాను కదా. ఓకే రెడీ, నేను పోతున్నా ఇప్పుడు, నువ్వు రెడీగా ఉండి ఇక్కడ. ఓకే, అంత దూరం పోయింది కోతి. ఎందుకు? టు పిక్ అప్ ద మొమెంటం. తెలిసి కదా ఫిజిక్స్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, స్పీడ్ మాస్ ఇంటూ వెలాసిటీ ఇస్ కాల్డ్ మొమెంటం. ఇప్పుడు మొమెంటం పికప్ చేసుకోవడానికి ఏమైంది, దూరం పోయింది కోతి. ఇక అక్కడ నుంచి జెట్ స్పీడ్తో వస్తుంది, వచ్చేసి ఏం వేసింది, జిరాఫ్ పై నుంచి ఎక్కి గోడ పైకి పోయింది. పైకి పోతే ఇంకా పైకి తిరిగి ఢో మరి కింద పడదాంటే. తెలిసేపు ఏమైంది తెలుసా, చచ్చిపోయింది అనుకున్నాడు కోతి. బేహోస్ అయిపోయింది కోతి ఏమైంది, బేహోస్ అయిపోయింది, స్పృహ కోల్పోయింది. అర్థమైందా? కోతి ఏమైనా చేయగలిగిందా? నేను చాలా స్ట్రాంగ్, ఐఎమ్ వెరీ స్విఫ్ట్, చాలా తేజ్, చాలా ఫాస్ట్, చాలా క్విక్, నేను అన్నిట్లో చాలా షార్ప్ అనుకున్న కోతి కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని అనిమల్ చూస్తాం చెప్పండి. ఫస్ట్ ఎలిఫెంట్లో ఏముంది, బలం ఉంది. సెకండ్ హైనాలో ఏమున్నది, బాగా తెలివితేటలు, హుషారుంది. 3 స్నేక్లో ఏముంది, ఉపాయం ఉన్నది. 4 వాట్ ఈస్ దట్, మంకీ, వెరీ స్విఫ్ట్. ఇప్పుడు ఏమైందంటే ఈ గోడను దాటుకోలేకపోయినారు. ఈ గోడ పేరేంటిది, మన మెమరీ వర్స్ ఏంటిది, జీసస్ సెడ్. చెప్పండి, జీసస్ సెడ్ ఐ యామ్ ద వే. ఇప్పుడు ఈ మనిషి, ఈ పశువులన్నీ కూడా ఎట్లయితే గోడ పైనుంచి పోలేదు, గోడ కింద నుంచి పోలేదు, గోడకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఎటు నుంచి పోలేదు. 4 డైరెక్షన్స్ ఆర్ క్లోజ్డ్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అండ్ ఇంక్లూడింగ్ ద టాప్. అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఈ జంతువులు అక్కడి నుంచి పోవటానికి వీల్లేదు. ఈ లోకంలో ఎంత తెలివిమంతులున్నా, ఎంత జ్ఞానం కలిగిన వారున్నా, ఎంత బలం ఉన్నా, ఎంత హుషారుగా ఉన్నా, ఎంత చురుకైన వాళ్ళైనా ఈ పాపపు గోడను వాళ్ళు దాటలేరు. ఈ పాపపు గోడను దాటించడానికి ఒకే ఒక మార్గం, ఏమిటది, కలువరి సిలువ. అర్థమైందా? కాబట్టి మన మెమరీ వర్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి. జాన్ 14:6 జీసస్ సెడ్ ఐ యామ్ ద వే. మళ్ళీ ఒకసారి జాన్ 14:6 జీసస్ సెడ్ ఐ యామ్ ద వే. జాన్ 10:9 జీసస్ సెడ్ ఐ యామ్ ద. ఇప్పుడు ఏముంది ఇక్కడ చెప్పండి, ఐ యామ్ ద డోర్, బై మీ ఇఫ్ ఎనీవన్ ఎంటర్ హీ షల్ బి. ఈ పాపపు కూడా దాటాలంటే ఒకే ఒక మార్గం, అది యేసయ్య కలువరి సిలువ మార్గం. అటువైపు ఏముంది, ఇటువైపు భూలోకము, అటువైపు పరలోకం. దేవునికి మనుషులకు మధ్యలో ఒకటే ఒక లింక్, ఆయనే మనుషునిగా దిగి వచ్చిన యేసయ్య. కాబట్టి పాపపు గోడను దాటడానికి ఎవరండి మార్గం చెప్పండి, యేసయ్య ఒక్కడే మార్గం. ఎవ్రీబడి నీల్ డౌన్, క్విక్, ఎవ్రీబడి నీల్ డౌన్. మన బలమున్నా ఈ గోడ దాటలేం, మన యొక్క తెలివితేటలున్నా గోడ దాటలేం. అందరు కళ్ళు మూసుకోండి, త్వరగా మూసుకోండి, త్వరగా కళ్ళు మూసుకోవాలా. ప్రార్థన చేసుకున్నాం. నీల్ డౌన్, క్విక్. ప్రేంకల తండ్రి, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రములు ప్రభా. ఏ విధము చైతన్యుడు ప్రభా, ఈ పాపపు గోడ దాటుట అసాధ్యం. యేసు ప్రభా, నీ కలువరి సిలువ ద్వారానే ఈ పాపపు గోడ దాటుట సాధ్యం. తండ్రి నాయన, ఈ యొక్క గోడను మీరు తొలగించి నీ సిలువ మరణం ద్వారా మాకు ఇచ్చిన రక్షణ కొరకే స్తోత్రములు ప్రభా. బిడ్డలు ఈ సత్యాన్ని నమ్ముటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే సిస్టర్, ప్లీజ్ స్విచ్ ఆన్ ద లైట్స్. Now what you going to do is done. Mike ready? Mike is ready. Shantikumar uncle should come for you. Shantikumar uncle, father and grandmother. Okay,
our VBS is Sunday school for today is over. అయితే one thing is there, closing prayer and benediction. మీరు ఎంత సైలెంట్గా కూర్చుంటే అంత తొందర పంపిస్తాం. సైలెంట్గా కూర్చుంటే తొందర పంపిస్తాం. ఓకే, బెస్ట్ వన్ సాంగ్ విల్ సింగ్. వేరే పాట పాడదాం ఒకటి. నో అలా పాడినాం కాదు. ఓకే, we will circle our పాట పాడిన తర్వాత we'll have a word of prayer. ఓకే, చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము. చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము. భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము. చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము. భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింపం. భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఉదయకాలం నుండి ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై వందనాలు. మేము తిరిగి వెళ్తుంటుండగా నీ కాపుదలు మమ్మల్ని తీసుకెళ్ళండి. రేపటి దినం కొరకు మేము సిద్ధం చేసి మీ మందిరంలో ప్రవేశించడానికి సహాయం చేయమని మీ ప్రేమ కొరకై వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ ఉన్నవారికి, సార్వత్రిక సంఘములో ఉన్న పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. ఆమేన్. అందరు కూర్చొనే ఉండాలి, అప్పుడే లేవద్దు.